అబౌవ్ రావాలి. అందరూ మీ మీ గ్రూప్లలో షేర్ చేయండి. మీ గ్రూప్స్ మెంటర్స్ ప్లీజ్ మీ గ్రూప్లో ఆల్రెడీ సెషన్ స్టార్టెడ్ అని చెప్పి పెట్టేయండి మెసేజ్. గ్రూప్లో పెట్టేసేయండి. ఇంకా రావాలి అండి, 71 మాత్రమే ఉన్నారు. రావాలా అందరినీ జాయిన్ కమ్మని చెప్పండి. మన కోసం ఇంత చక్కటి ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసి మనందరికీ ఎంతో జ్ఞానాన్ని పెంపొందించుకొని మన లోపల ఒక అద్భుతమైన ట్రాన్స్ఫర్మేషన్ జరగడానికి కారణభూతులైన మన గురువుగారు శ్రీ గంపా నాగేశ్వరరావు గారికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. మనకి ఈ బ్యాచ్ 168 బ్యాచ్ 7వ రోజు అండి ఇది. ఇందులో మీరు జాయిన్ అయి మీ జీవితాలను ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడానికి మీకోసం మీరు టైం కేటాయించుకొని సిద్ధంగా సమయం కాగానే హాజరవుతున్న మీ అందరికీ 7వ రోజుకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఒక అద్భుతమైన సెషన్ అండి. ఈరోజు సెషన్తో మీలో ఉన్న క్రియేటివిటీ అంతా బయటకు వచ్చేస్తా ఉంది. మీరు ఏం చేయాలనుకున్నా, మీరు ఏం చేయబోతారో ఈ రోజుతో ప్రూవ్ అయిపోతుందండి. మీరు మీకు నచ్చిన విధంగా అన్ని రకాలుగా చేసుకోవచ్చు. మీ వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవచ్చు, మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ పెట్టుకోవచ్చు. ఇలా తినబోయే ముందు రుచెందుకు, ఇంకా మనం ఆలస్యం చేయకుండా ఒక మంచి కొటేషన్తో మన సెషన్లోకి వెళ్ళిపోదాం. సురేంద్ర సార్, ప్లీజ్ సార్. హ్యాపీ ఈవినింగ్ అండి అందరికీ. మీరు ఎలా ఆలోచిస్తే అలాగే తయారవుతారు. బలహీనులుగా భావిస్తే బలహీనులే అవుతారు. అదే మీరు శక్తిమంతులుగా ఆలోచిస్తే శక్తిమంతులు అవుతారు. మీరు ఎలా అవుదాం అనుకుంటున్నారు? బలహీనులుగా అవుదాం అనుకుంటున్నారా? శక్తిమంతుల్లాగా అవుదాం అనుకుంటున్నారా? దిస్ ఈజ్ యువర్ చాయిస్. డిసైడ్ యువర్ చాయిస్. నిరంజన్ సార్, ప్లీజ్ సార్. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. 7వ రోజు చాలా అద్భుతమైన రోజు. ఎందుకంటే మనిషిలోని మనసును శుద్ధి చేస్తూ, శుద్ధి చేసిన మనసును ప్రశాంతతతో నింపిన మనిషిని, ఆ మనిషిలోని మనస్సును ఒక్కని ఆనందపు అంచులో ఉంచి ఒక చక్కని రూపాన్ని తీసుకొచ్చేదే ఓంకార నినాదం. ఓంకార ఆ రూపానికి 4 గోడల మధ్య ఉంచకుండా, నలుగురి మధ్యలో నలపకుండా, నలుదిశల వ్యాపింపజేయడానికి, ఎంతో మంది కళ్ళు మన వైపు మళ్లించడానికి, అందరి నోట మన పేరు వినిపించడానికి ఒక అద్భుతమైన ట్రైనర్ ఈరోజు మనకు రాబోతున్నాం. అంతేకాదండి, డిజిటల్ ప్రపంచాన్ని అరిచేతిలో పెట్టుకొని, క్రియేటివిటీని తన జేబులో ఉంచుకొని, లక్షకు పైగా ఫాలోవర్స్ ని ఉంచుకొని, 10 లక్షలకు పైగా సబ్స్క్రైబర్స్ ని ఎంచుకొని, తనకంటూ ఒక ఇమేజ్ ని ఉంచుకొని, చిన్నతనంలోనే అతని ఆలోచనలు విలువ కట్టలేని విధంగా తన అందమైన రూపంతో తనే నడిచే ఒక మార్గంకి ఎంతో మందికి యువతకు ఆదర్శంగా ఉండే విధంగా అతను తీర్చిదిద్దుకున్నాడు. అంతేకాదు, ఇంటర్నేషనల్ ఇంపాక్ట్ ట్రైనర్ వర్క్ షాప్ లో 27th బ్యాచ్ లో ఒక స్పీకర్ గా, ఒక మెంటర్ గా, ఒక మోటివేటర్ గా అవతరించి 25 స్కూళ్ళల్లో 5,000 మంది విద్యార్థులకు మెంటర్ గా ఉపదేశించి, ఒక స్పీకర్ గా వాళ్ళకు బోధించి, ఒక ట్రైనర్ గా
వాళ్ళని తీర్చిదిద్ది, అంతేకాదు ఎంతో మంది మహామౌల చేత అతను అవార్డులు రివార్డులు తీసుకొని తనకంటూ ఒక ఇమేజ్ని ఏర్పరచుకున్న ఒక మహా వ్యక్తి, ఒక మంచి గలమున్న ఒక శక్తి, ఒక మంచి గలమున్న ఒక స్పీకర్. అతను ఎవరో కాదండి, మన ఓంకారేశ్వర్ గారు. మీ కరతాళ ధ్వనుల మధ్య అతనికి స్వాగతం పలుకుదాం. వెల్కమ్ టు ది డిజిటల్ డయాలసిస్ యువర్స్ ఓంకారేశ్వర్ గారు. వెల్కమ్. థ్యాంక్ యూ సార్. సార్ నా వాయిస్ వినిపిస్తుందా? సార్ నిరంజన్ సార్. వినిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. సో నేను కొంచెం వేరే ప్లేస్ ఉన్నాం కాబట్టి మేబీ నా వాయిస్ డిస్టర్బెన్స్, వీడియో డిస్టర్బెన్స్ అని ఉంటే ఖచ్చితంగా మీ మెంటర్స్కి ఇన్ఫార్మ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఈవినింగ్ టు ఎవరీవన్ అండి. ఐ స్పెషల్ థ్యాంక్స్ టు మై గురుజీ శ్రీ గంప నాగేశ్వర గారు. ఇలాంటి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి నాలాంటి మీలాంటి ఎంతో మందికి స్కిల్స్ ఇంప్రూవ్ చేస్తున్నారు. అండ్ ఐ స్పెషల్ థ్యాంక్స్ టు శ్రీనివాస్ పెరమల్ల సార్ అండ్ సంతోష్ సార్, తులసి మేడం అండ్ ఎవ్రీ మెంటర్. అండ్ నాకు ఇక్కడ బాగా హ్యాపీయెస్ట్ విషయం ఏంటంటే లాస్ట్ బ్యాచ్ నేను మెంటర్గా వర్క్ చేశాను 169 బ్యాచ్లో, సార్ 159 బ్యాచ్లో ట్రైనర్స్ ఉన్న వాళ్ళే ఈ బ్యాచ్లో మెంటర్స్ ఉన్నారు. ఐఎమ్ సో హ్యాపీ. ఇక్కడ చాలా మంది మెంటర్స్ కూడా నేను వాళ్ళతో ఆల్రెడీ ఇంటరాక్ట్ అయినా యాజ్ ఎ మెంటర్గా. సో ఐఎమ్ సో హ్యాపీ సార్ ఫస్ట్ దానికి. అండ్ ఒక ఒక పార్టిసిపెంట్గా ఉన్న వ్యక్తి ఒక స్పాన్ ఆఫ్ అంటే 1 మంత్లో ఇంకా తక్కువ టైంలోనే మెంటర్ అయ్యాదంటే అలాంటి వాళ్ళ దగ్గర కూడా మెంటరింగ్ తీసుకున్నారు. యువర్ వెరీ లక్కీ సార్ ప్రతి బ్యాచ్లో కూడా. సో శ్రీనివాస్ పెరుమల్ల సార్ లాంటి సీనియర్ వ్యక్తి మీకు, అండ్ బ్యాచ్ ఇన్ఛార్జ్ తులసి మేడం, రామ్లోకర్ సార్, సంతోష్ సార్, వీళ్ళంతా చాలా ఎక్స్పీరియన్స్. వీళ్ళ అండర్లో మీరు టీటీడబ్ల్యూఎస్ కంప్లీట్ చేస్తున్నారు. యు ఆర్ సో లక్కీ. అండ్ ఈరోజు టాపిక్ వచ్చేసి మీరు చెప్పండి టాపిక్ ఏంటో. నేను నార్మల్గా ఓవరాల్గా చెప్తాను. టాపిక్ ఏంటి ఈరోజు చాట్ బాక్స్లో టైప్ చేయండి. పోస్టర్ పైన ఏదో అది కాక ఏదైనా చెప్పండి యాజ్ యూ ఓన్. ఒక ఫైవ్ ఆన్సర్స్ తీసుకుందాం. బికాస్ ఒక వర్క్ ఎందుకు స్టార్ట్ చేయాలి అనే దానికంటే కూడా ఎలా స్టార్ట్ చేయాలి అనే దానికంటే కూడా ఎందుకు స్టార్ట్ చేయాలి. సో ఓకే, పోస్టర్ మేకింగ్, విజువల్ ప్రజెంటేషన్, క్యాన్వా, సూపర్. ఐ వాంట్ సమ్ పోస్టర్ మేకింగ్. ఈ పోస్టర్ మేకింగ్ క్యాన్వా అనే వాళ్ళు తెలిసినే సార్. పోస్టర్ మేకింగ్ క్యాన్వా కాకుండా సమ్ మోర్ న్యూ ఆన్సర్స్. పోస్టర్ మేకింగ్, ఐ నీడ్ సమ్ visuals, PPT for meeting, super. సో ఓకే, కొంతమంది ఆన్సర్స్ చెప్పారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నాకు తెలిసి 3 types ఆఫ్ పీపుల్ ఉంటారు సార్. ఫస్ట్ మీరందరూ ఒకటే టైప్, యు ఆర్ ట్రైనర్స్. ఆ ట్రైనర్స్ తర్వాత ట్రైనర్స్ని 2 categories డివైడ్ చేసుకోవచ్చు. ఒకటి ఏంటంటే బిజినెస్, ఇంకోటి ఏంటంటే జాబ్. ఓకేనా? ప్రజెంట్లీ మీ ట్రైనర్స్ అంటే ప్యాషన్గా మీ ట్రైనర్స్, ప్రొఫెషనల్లీ యువర్ జాబర్స్ ఆర్ బిజినెస్. ఓకే సార్, చాలు నాకు ఆన్సర్ వచ్చింది. సో టూ కేటగిరీ. 1 కేటగిరీ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరు ట్రైనర్స్. ఆ ట్రైనర్స్లో మీరు టూ పార్ట్స్ ఉంటుంది. ఒకటి ఒక జాబ్, ఇంకోటి బిజినెస్. ట్రైనర్స్కి పోస్టర్ మేకింగ్ ఏ విధంగా యూజ్ అవుతుంది. నేను సార్ చెప్పాను కదా 5,000 మెంబర్స్ని స్కూల్స్లో విజిట్ చేశాను, 50+ స్కూల్స్లో. అక్కడ ఏంటంటే పిల్లలకు చెప్పేదానికంటే కూడా చూపిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ అలా నేను పోస్ట్ మేకింగ్ పైన రీసెర్చ్ చేసి నేను అలా డిజైన్ నేర్చుకున్నాను. సెకండ్ ఇక నాకు తెలిసి బిజినెస్ పీపుల్ చాలా మంది ఉంటారు. ఒక 80 అంటే నాకు తెలిసి ఒక 50 మెంబర్స్ ఆఫ్ పీపుల్ బిజినెస్ పీపుల్ ఉంటారు. అయితే రియల్ ఎస్టేట్ కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు, వాళ్ళ ఓన్ బిజినెస్లో ఉన్నారు. బిజినెస్ ఉన్న వాళ్ళకు చాలా బిజినెస్లో ఉన్న వాళ్ళకు నా వీడియో కొంచెం స్లో ఉంది. బిజినెస్లో ఉన్న వాళ్ళకు ఓకే సార్, బిజినెస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఏదైతే పోస్ట్ మేకింగ్ ఇంపార్టెన్స్ చాలా తెలుస్తుంది. మెయిన్లీ రియల్ ఎస్టేట్ కావచ్చు, ఇంకా ఎనీ సేల్స్ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు చెప్పే కంటెంట్ని కస్టమర్కి కావచ్చు, అసోసియేట్ కావచ్చు, వాళ్ళ కస్టమర్కి, క్లయింట్కి చెప్పేదానికంటే కూడా చూపించిన అద్భుతంగా ఉంటుంది. ఇది కమింగ్ టు బిజినెస్. బట్ యాజ్ ఎ ట్రైనర్గా రేపు మీరు ఫ్యూచర్లో గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళినప్పుడు, కార్పొరేట్ కంపెనీస్కి వెళ్ళినప్పుడు,
అండ్ మీ కంపెనీస్లో సో వీడియో నాట్ కమింగ్ అంటున్నారు. ఓకే, దీంట్లో వస్తుంది సార్, వీడియో వస్తుంది మీకు వేరే మొబైల్లో. సో కార్పొరేట్ కంపెనీస్ ఉన్నప్పుడు మీకు ఖచ్చితంగా మీరు ప్రొఫెషనల్గా డిజైనింగ్స్ చేసుకోవాల్సి ఉంటుంది. మాది ఏముంది సార్, మా తను చాలా మనీ ఉంది, మేము వేరే వాళ్ళతో చేయించుకుంటాం అని మీరు అనొచ్చు. కానీ మీ మైండ్లో ఏదైతే ఉందో ఇప్పటిదాకా సార్ నిరంజన్ సార్ చాలా ఎక్సలెంట్గా చెప్పారు. మన మైండ్లో ఏదైతే థాట్స్ ఉన్నాయో ఆ థాట్స్ని ఒక్క నిమిషం అనండి. అయితే సార్ ఇప్పుడు మీకు ఆడియో వీడియో ఒకటి మొబైల్ నుంచి వస్తుంది. ఓకే, ఇప్పుడు మీకు ఆడియో వీడియో ఒకటి మొబైల్ నుంచి వస్తుంది. సో వాళ్ళకి ఏంటంటే ప్రజెంటేషన్ చాలా ఇంపార్టెంట్. అంటే మన మైండ్ లో అయితే థాట్స్ ఉన్నాయో వాటిని పోస్టర్ పైన ప్రజెంట్ చేయాలంటే వేరే వాళ్ళు మనంత ఎఫెక్టివ్ ప్రజెంట్ చేయలేరు. మీరు చూడండి కావాలంటే మీరు ఒక పోస్టర్ చేయించాక మీకు దాన్ని పర్ఫెక్ట్ నచ్చేది. చాలా మందికి ఏంటంటే అది అంటే చూడడానికి అట్రాక్టివ్ ఉండదు. సో మీరు బేసిక్ గా ఏ విధంగా చేసుకోవచ్చు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాన్వాలో అసలు క్యాన్వా కానీ పోస్టర్ లో మీరు చూడాల్సిన 3 ఎలిమెంట్స్ చెప్పండి. ఏమన్నా 3 ఎలిమెంట్స్ మీరు చూసినవి. ఈ 3 ఎలిమెంట్స్ లేకపోతే పోస్టరే ఉండదు. ఆ 3 ఎలిమెంట్స్ ఏంటి? ఇక్కడ మెంటర్స్ చెప్పకండి సార్, మీకు ఆల్రెడీ ఆన్సర్ తెలుసు కాబట్టి కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం. జస్ట్ వాళ్ళు థింక్ చేసుకోండి. ఒక పోస్టర్ కావాలంటే ఓకే, ఇమేజెస్ గౌతమి గారు ఎక్సలెంట్ అండి. టైటిల్ ని ఇంకొంచెం బెటర్ వేలో ఏమి రిప్రజెంట్ చేస్తాం మనం? బ్యాక్గ్రౌండ్ గౌతమి గారు మీరు ఆల్రెడీ సెషన్ విన్నట్టు కదా? గౌతమి గారు సెషన్ విన్నారా సార్? రాజశేఖర్ సార్, మెంటర్ సార్. ఎస్ సార్. సార్ ఆల్రెడీ గౌతమి వాళ్ళు ఆల్రెడీ విన్నారు సెషన్. అంటే ప్రీవియస్ సెషన్ వాళ్ళు కూడా 159 వాళ్ళు కూడా ఇక్కడ ఉంటారు సార్. రైట్ సార్. ఆ మేడం అయితే చెప్పిందో అది ఎగ్జాక్ట్ కరెక్ట్ అండి. మీరు ఒకసారి రాయండి. ఆ ఒక పోస్టర్ లో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్, టెక్స్ట్, ఇమేజ్. మీరు ఒకసారి వీలైతే కాదు ఖచ్చితంగా రాసుకోండి. 100% మీరు తెలుసుకోవాల్సిన ఫస్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇంగ్లీష్ రాయడానికి, ఇంగ్లీష్ చదవడానికి. ఓకే గౌతమి గారు సూపర్ అండి, మీరు ఎక్సలెంట్ అసలు. నేను మేబీ నాకు ఒక 70 సెషన్ అనుకోవచ్చు. 73rd 74th సెషన్ ఈ జూమ్ లో. ఇప్పటిదాకా ఇంత ఫాస్ట్ గా అన్ని ఆన్సర్స్ చెప్పిన వాళ్ళు ఎవరు లేదు, మీరే. సో ఎక్సలెంట్ మీరు అసలు. సో నేను ఇక్కడ ఆపాను. ఇప్పుడు నేను ఇంగ్లీష్ రాయాలి, చదవాలి అంటే నాకు ఫస్ట్ కావాల్సింది ఏంది? ఏబిసిడి నేర్చుకోవాలి నేను. ఇంగ్లీష్ లో ఏబిసిడి ఎంత ఇంపార్టెంటో ఇక్కడ పోస్టర్ మేకింగ్ లో, పోస్టర్ డిజైనింగ్ లో, వీడియో డిజైనింగ్ లో, ఎడిటింగ్ లో, డిజిటల్ మార్కెటింగ్ లో ఫస్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బేసిక్ తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే 3 ఎలిమెంట్స్: బ్యాక్గ్రౌండ్, టెక్స్ట్, ఇమేజ్. ఓకేనా? మీరు ఈరోజు పోస్టర్ వచ్చింది ఒకటి, మీకు ఇన్విటేషన్ పోస్టర్ వచ్చింది. ఆ ఇన్విటేషన్ పోస్టర్ నుంచి కలిగి పోస్టర్ వరకు చూసుకోండి. ప్రతి ఒక్క పోస్టర్ లో ఓన్లీ 3 ఎలిమెంట్స్ ఉంటాయి. కానీ ఆ 3 ఎలిమెంట్స్ ని ఎలా రిప్రజెంట్ చేస్తున్నో తెలుసుకోవాలి మీరు, అంతే. దట్స్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ మీద ఓన్లీ 3 ఉంటుంది, చెక్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, టెక్స్ట్ ఉంటుంది, ఇమేజ్ ఉంటుంది. ఇప్పుడు రాజశేఖర్ సార్ ఫోటో ఉంది, మీకు క్లారిటీ చెక్ చేసుకోండి. అక్కడ ఏముంది? రాజశేఖర్ సార్ కూర్చున్నది, అది ఫోటో. వెనకాల నేమ్ ఉంది, అది టెక్స్ట్. బ్యాక్గ్రౌండ్ లో రాకెట్ వెళ్తుంది, అది ఇమేజ్. దట్స్ ఇట్, అంతే. సో ఈ 3 ఎలిమెంట్స్ ని పోస్టర్ లో ఎలా ఇన్సర్ట్ చేసుకోవాలి, ఎలా ఎడిట్ చేసుకోవాలి అనేది బేసిక్ క్లాస్ ఇది. మేబీ కొంతమంది ఆల్రెడీ దీనిపైన ఐడియా ఉన్న వాళ్ళు ఉండొచ్చు, ఐడియా లేని వాళ్ళు ఉండొచ్చు. కాకపోతే ఎటువంటి నాలెడ్జ్ లేదు, జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా ఈ సెషన్ తర్వాత మినిమం పోస్టర్ చేసుకునే వాళ్ళు ఉంటారు. నేను చెప్తున్నాను కదా, ఇక్కడ నేను ఫస్ట్ లో వచ్చాక నేను చూసాను ఇక్కడ చాలా మంది 159 బ్యాచ్ లో చాలా మంది కాదు, 70% ఆఫ్ పీపుల్ ఇప్పుడు ఉన్న వాళ్ళలో 70% ఆఫ్ మెంటర్స్ వాళ్ళు విని సెషన్ అయిపోగానే పోస్టర్ చేసేసారు. కావాలంటే మీరు అడగండి, మీరు మీ మెంటర్స్ని అడగండి, అంత ఎక్సలెంట్ ఉంటుంది. కాకపోతే సెషన్ కొద్దిగా జాగ్రత్తగా వినండి. మీకు డౌట్స్ ఉంటే రాసి పెట్టుకో, నేను మళ్ళీ మీ డౌట్స్ తీసుకుంటాను. ఓకేనా? మీకు మధ్యలో ఏమన్నా వాయిస్ బ్రేకింగ్ కానీ వీడియో బ్లర్ అవుతుంటే ఒక్కసారి మీ మెంటర్స్ ఇన్ఫార్మ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. నేను మీకు ఒక్కసారి సార్ మీ ఇమేజ్ పిక్సెల్స్ అంటే మీ స్లో మోషన్ లో సార్ మమతా మేడంకి పోస్ట్ ఇవ్వండి.
కంప్రెసర్ డివైస్ ఇంకోటి కూడా ఉంది, దానికి కూడా ఉపయోగిస్తుంది. సార్ ఐ హోప్ నా స్క్రీన్ అండ్ ఆడియో వీడియో క్లియర్ ఉందా మేడం? సార్ సంతోష్ గారు ఒకసారి చెప్పండి నా ఆడియో సార్ వీడియో. స్క్రీన్ క్లియర్ ఉంది సార్. ఎస్ సార్, క్లియర్. నా వీడియో కాకపోయినా పెద్ద ఇబ్బంది ఏం లేదు, నా వాయిస్ సరిపోతుంది ఇక్కడ. సో ఇది క్యాన్వా యాప్ అని నేను మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో ఇది క్యాన్వా యాప్ బేసిక్గా అంటే ఎంత అంటే అసలు ఎటువంటి నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా ఇక్కడ పోస్టర్ డిజైన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూసుకుంటే కొంచెం స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ మీకు ఎడ్యుకేషన్ ప్రజెంటేషన్స్ ఉంటుంది. ఇప్పటిదాకా సంజయ్ నాయక్ సార్ చెప్పినట్టు బిజినెస్ పీపీటీస్ కావచ్చు, ఇంకా చాలా ఇమేజెస్ కావచ్చు, రేపు మీరు స్కూల్స్కి వెళ్ళినప్పుడు కావచ్చు, ఎక్కడైనా కూడా ప్రతి ఒక్క చోట ఎక్కడైనా కూడా ఈ ఎడ్యుకేషన్ ప్రజెంటేషన్స్ యూజ్ అవుతుంది. స్కూల్స్లో మీరు రియల్ ఎస్టేట్ ఉంటే జస్ట్ అక్కడ ఇమేజెస్ చేంజ్ చేసుకో, ఇన్సూరెన్స్ ఉంటే సేల్స్ ఉంటే అక్కడ జస్ట్ ఇమేజ్ చేంజ్ చేసుకోవడమే. అని నేను చెప్తాను ఎలా చేసుకోవాలి. ఆ తర్వాత ఎడ్యుకేషన్ ఇన్ఫోగ్రాఫ్స్ ఉంటాయి, మీకు క్లాస్ రూమ్ పోస్టర్స్ ఉంటాయి, వర్క్ షీట్స్ ఉంటాయి, లెసన్ ప్లాన్స్ ఉంటాయి, ఇందులో రెజ్యూమ్స్ కూడా ఉంటాయి. మీకు మ్యాక్సిమం అంటే మీకు ఒక 60-70 టైప్స్ ఉంటాయండి. 60-70 టైప్స్ ఉంటాయి. కాకపోతే యాజ్ ఏ ట్రైనర్గా, యాజ్ ఏ బిజినెస్ పర్సన్గా, యాజ్ ఏ జాబర్గా మీకు ఒక 10 మాత్రం యూజ్ అవుతాయి. ఆ 10 ఏంటో ఎలా ఎడిట్ చేయాలో నేను చెప్తాను మీకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్గా మీరు ఏం చేయండి అంటే పైన ఏం టైప్ చేయండి అంటే మీరు ఇక్కడ విజిటింగ్ కార్డ్ అని టైప్ చేయండి. విజిటింగ్ కార్డ్. మీకు ఒకవేళ క్యాన్వా లింక్ లేకపోతే మీ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తారు, రామ్లోకి వస్తుంది అయినా ఎవరైనా. సో ఆ క్యాన్వా లింక్తో డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ విజిటింగ్ కార్డ్ అని టైప్ చేయగానే మీకు కొంచెం స్క్రోల్ చేస్తే ఇక్కడ 10,000 పోస్టర్స్ ఉన్నాయండి ఆన్ విజిటింగ్ కార్డ్. 10,000 టెంప్లెట్స్ చుట్టి ఉన్నాయి. 10,000 క్యాన్వా టెంప్లెట్స్ ఉన్నాయి. ఓకేనా? సో దీంట్లో మనం ఇప్పుడు మెల్లిమెల్లి వెళ్దాం కాబట్టి నాకు ఈ పోస్టర్ నచ్చింది, టెంప్లెట్ నచ్చింది, ఏది గ్రీన్ సంథింగ్. నేను దీనిపైన క్లిక్ చేశాను అంతే. జస్ట్ క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే టెంప్లెట్ ఆల్రెడీ బిర్యానీ మంచి వండి పెట్టేసిండు. మీకు దాంట్లో ఉప్పు కారం సంథింగ్ మీకు కావాల్సిన ఫ్లేవర్ యాడ్ చేసుకోవడమే లేటు. ఆ ఫ్లేవర్ ఎలా యాడ్ చేయాలో మీకు చెప్తాను నేను. సో ఇది నార్మల్ ఒక విజిటింగ్ కార్డ్ అండి, ఒక బేసిక్ వ్యక్తి విజిటింగ్ కార్డు. అతని పేరు వచ్చేసి మోర్గన్ మ్యాక్స్వెల్. ఆయన మార్కెటింగ్ మేనేజరు, ఆయన మొబైల్ నెంబరు అండ్ ఆయన మెయిల్ ఐడి, వెబ్సైట్ అండ్ లొకేషన్స్. ఈ 4-5 డీటెయిల్స్ ఉన్నాయి. ఇది బేసిక్గా నేను ఏం చేస్తున్నా అంటే నేను మీకు 3 ఎలిమెంట్స్ చెప్పాను. ఫస్ట్ ఏంటి? బ్యాక్గ్రౌండ్ ఉంది ఇక్కడ. నెక్స్ట్ ఏంటి? టెక్స్ట్ ఉంది, ఇమేజ్. ఈ 3 ఎలిమెంట్స్ని ఎలా అప్లోడింగ్ చేసుకోవాలి, ఎలా ఎడిటింగ్ చేసుకోవాలి, ఈ 3 తెలుసు చాలా అంతే. సో ఇక్కడ నాకు ఒక యాక్టివ్ పర్సన్ కావాలండి. ఎవరు ఉన్నారు? వీడియో ఆన్ చేసుకున్న వాళ్ళు యాక్టివ్ పర్సన్. ఓకే, జాన్ బాబు గారు ఒక్కసారి మీరు అన్మ్యూట్ చేసుకోదా? సార్ చేశాను సార్. చేశారా సార్? ఓకే, ఇక్కడ ఏముంది సార్? ఒకసారి నేమ్ చదవండి. మార్కెటింగ్ మేనేజర్ పైన నేమ్ చదవండి, ఏమున్నాయో. ఎక్కడ సార్? ఇక్కడ నాకు స్క్రీన్ కనిపిస్తుందా మీకు? కనిపిస్తుంది సార్. ఒకసారి చదవండి ఏముంది పైన. మార్జిన్ మార్క్స్వెల్, మార్కెటింగ్ మేనేజర్, ఫోన్ నెంబర్, మెయిల్ అండ్ మెయిల్, లొకేషన్. లొకేషన్. సూపర్. ఇప్పుడు టైం ఎంత అవుతుంది సార్? ఎగ్జాక్ట్లీ టైం చూడండి ఒకసారి. సార్ 8:26 సార్. 8:26 కదా? ఓకే, సార్. నేను ఏం చేస్తున్నా అంటే దీనిపైన నేమ్ ఉందా సార్? ఈ టెక్స్ట్ ఉందా? ఎస్ సార్. దీనిపైన జస్ట్ క్లిక్ చేశాను. కింద మీకు ఎడిట్ ఆప్షన్ కనిపిస్తుందా? ఎడిట్ అని. అవును ఎడిట్. సార్. నేను ఎడిట్ పైన క్లిక్ చేస్తున్నాను. JHON జాన్ బాబు. సార్ మీరు ఏం చేస్తుంటారు సార్? ఫార్మా ఫీల్డ్ సార్, ఫార్మా ఇండస్ట్రీ క్వాలిటీ కంట్రోల్ వర్క్ చేస్తుంటారు సార్. మీరు ఇక్కడ ట్రైనర్ కదా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ మార్కెటింగ్ మేనేజర్ పైన క్లిక్ చేసి మళ్ళీ ఎడిట్ ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ట్రైనర్. ఓకేనా? నేను ఏం Yes, sir. చేస్తున్నాను, మళ్ళీ నాకు మొబైల్ నెంబర్ చేంజ్ కావాలి.
మళ్ళీ మొబైల్ నెంబర్ పైన క్లిక్ చేస్తున్నాను, కింద ఎడిట్ ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను. సార్ మీ మొబైల్ నెంబర్ చెప్పండి. 966 966 95 95 2021 సార్. 966 సార్. ఓకే 966 95 2021. 952021. ఎస్ సార్. మీ మెయిల్ ఐడి చెప్పండి సార్. మీది JOHNS JOHNS 514 JOHNS 514 @yahoo.com సార్. yahoo.com. మీకు నా వెబ్సైట్ ఉందా సార్? లేదు సార్. మీది ఉండదు ఎక్కడ సార్? బాలాపూర్ సార్, హైదరాబాద్. ఓకే హైదరాబాద్. ఎస్. మీ ఫోటో ఉంది, ఒక్క నిమిషం నేను మీ ఫోటో తీసుకుంటాను. కొద్దిగా స్మైల్ ఇవ్వండి సార్ మా కోసం అయినా. సార్ రాజశేఖర్ గారు ఇక్కడ మీకు గ్రూప్లో క్యాన్వా లింక్ పెట్టారు సార్, అది ఓకే సార్. దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. రాన్ గారి ఫోటో తీసాను ఇప్పుడే. నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ జస్ట్ సార్ జాన్ సార్ మీదేనా విజిటింగ్ కార్డ్? ఒకసారి చెక్ చేసుకోండి. సార్ ఇప్పుడు టైం ఎంత అవుతుంది సార్? 8:29 సార్. 3 minutes. ఇప్పుడు 3 minutesలో Yes, sir. మీకు చెబుతూ మీతో మాట్లాడుతూ మీ మీ మొబైల్ నెంబర్ కరెక్ట్ చేస్తూ మీ మెయిల్ ఐడి చెక్ చేస్తూ నెక్స్ట్ మీ ఫోటో తీసి అప్లోడ్ చేశాను. 3 minutesలో Yes, sir. అయిపోయింది. అదే Yes, నేను sir. మీకు అంటే మీతో ఇంటరాక్ట్ అవ్వకుండా జస్ట్ నా డీటెయిల్స్ నేను ఫిల్ చేసుకోవడం కింద టైం పడుతుంది. యావరేజ్గా మీకు గెజెంట్ ఒక 5 minutes అనుకోవచ్చు సార్. ఎస్ సార్. అలా ఎలా అవుతుంది సార్? నేను మీతో ఇంటరాక్ట్ అవ్వకుంటూ మీతో మాట్లాడుకుంటూ మీ ఫోటో తీసుకుంటూ చేస్తేనే నాకు 3 minutes పట్టిందంటే సార్ 2 minutes. 2 minutes 1.5 minute లెస్ దెన్ 1 minute అంటుంది. ఓకే Yes, దట్స్ sir. ఓకే. ఇది నేను చేశాను. నేను ఆల్రెడీ 3 years నుంచి ఎక్స్పీరియన్స్ కాబట్టి నేను చేశాను. మీరు ఒక 4 times ప్రాక్టీస్ చేస్తే మీరు ఎంత సేపట్లో చేస్తారు? యావరేజ్గా ఒక 10 నిమిషాలు చేస్తా కదా. రోజులో 10 నిమిషాలు చేస్తే 100% మీద మంచి డిజైన్ అనేది అవుతుంది. లైట్ వచ్చిందా? ఓకే సార్. ఓకే సార్ జాన్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ sir. సార్. మీరు మ్యూట్ అయిపోయింది. సో ఇక్కడ నేను ఏం చేశాను, మీరందరూ చూడాల్సి యాక్చువల్లీ ఏంటంటే లాస్ట్ బ్యాచ్ రాజశేఖర్ గారి ఫోటో తీశాను. రాజశేఖర్ గారు గుర్తుందో లేదో నాకు బాగా గుర్తుంది. సార్ ఫోటో తీసి సేమ్ ఇలానే చేశాను. సో ఇక్కడ ఏం లేదండి, ఆల్రెడీ మీకు బిర్యానీ మొత్తం రెడీ ఉంది. చెప్పాను కదా, విజిటింగ్ కార్డు ఎవరో చేసిన విజిటింగ్ కార్డు రెడీ ఉంది. మీ నేము, మీ మొబైల్ నెంబర్, మీ కంపెనీ నేము, మీ వెబ్సైట్, మీ డీటెయిల్స్ యాడ్ చేసుకోవడమే లేట్ అంతే. అది ఎలా యాడ్ చేయాలో మీకు నేను మళ్ళీ చెప్తాను. ఓకేనా? ఇక్కడ జాన్ బాబు గారు ఉంది. నేను టెక్స్ట్ పైన క్లిక్ చేశాను. కింద ఎడిట్ ఆప్షన్ వస్తుంది. ఎడిట్ ఆప్షన్ ఎలా వస్తుంది? ఎడిట్ ఆప్షన్ వస్తుంది. ఎడిట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నేను నేమ్ ఏ నేమ్ అయినా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ అవుతున్నారు సాయి కిరణ్ గారు ఉన్నారు. సాయి కిరణ్. ఓకేనా? అలా అన్ని టెక్స్ట్ చేంజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇమేజ్ ఎలా అప్లోడ్ చేయాలో కొంతమంది డౌట్ ఉన్నట్టు నేను మీకు మళ్ళీ చెప్తాను. ఇక్కడ మీకు ఫస్ట్ ఆప్షన్ డిజైన్ అని ఉంటుంది. డిజైన్ అంటే ఏంటంటే మీరు ఏదైతే మోడల్ సెలెక్ట్ చేసుకున్నారో ఆ మోడల్కి సంబంధించిన పోస్టర్స్ ఇంకెక్కువ వస్తాయి. సో మీకు ఇక్కడ ఒక యాపిల్ దాంట్లో మీకు క్యాన్వా యాప్ ఇన్స్టాల్ కాకపోతే రాజశేఖర్ మీకు లింక్ ఇచ్చారు. నార్మల్ ఫోన్స్లలో లింక్ ఇచ్చారు అండ్ యాపిల్ దాంట్లో లింక్ ఇచ్చారు. ఇన్స్టాల్ చేసుకోండి. మీకు నేను ప్రాక్టీస్ సెషన్ పెడతాను. సో అలా. సో ఫస్ట్ డిజైన్ ఆప్షన్ ఉంటుంది. డిజైన్ పైన క్లిక్ చేయగానే మీది ఎలాంటి పోస్టర్స్ ఎడిట్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మార్కెటింగ్ పీపుల్ పోస్టర్ ఎడిట్ చేస్తున్నాను అనుకోండి, దానికి సంబంధించిన పోస్టర్స్ వస్తాయి.
ఓకేనా. నెక్స్ట్ ఏమున్నాయి, ఎలిమెంట్స్ అని ఉన్నాయి. ఇక్కడ ఎలిమెంట్స్ అంటే ఏంటంటే మీ ఏదైతే పోస్టర్ ఉందో దాన్ని ఇంకా ఎఫెక్టివ్ గా ప్రజెంట్ చేయడానికి ఎలిమెంట్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టెక్స్ట్ ఉంది. సో అది ఏముంది సార్, ఇప్పుడు విజిటింగ్ కార్డ్ ఉంది, దాంట్లో 5 టెక్స్ట్ లో ఉన్నాయి, నాకు ఇంకో టెక్స్ట్ యాడ్ కావాలంటే ఏం చేయాలి, ఈ టెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇది ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి, గ్యాలరీ. ఈ గ్యాలరీ పైన క్లిక్ చేస్తే మీ ఫొటోస్, మీ కంపెనీ లోగోస్, ఇంపాక్ట్ లోగోస్, మీ మెంటర్ ఫొటోస్, మీ ఇన్ఛార్జ్ ఫోటో, మీరు లాస్ట్ టైం వండర్లా దిగిన ఫొటోస్, అన్ని ఫొటోస్ వచ్చేస్తాయి. ఓకేనా. ఓకేనా. ఫస్ట్ ఏంది డిజైన్, అంటే మీకు ఎలాంటి డిజైన్స్ కావాలి. నెక్స్ట్ ఎలిమెంట్స్, మీకు ఫోన్లో అంటే ఉన్న పోస్ట్ ఇంకా బెస్ట్ వేలో ఎలా చేసుకోవాలో రిప్రజెంట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టెక్స్ట్, ఇంకొక టెక్స్ట్ ఎట్లా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ గ్యాలరీ. ఓకే, నేను మీకు ఇవన్నీ మళ్ళీ చూపిస్తాను. ఫస్ట్ డిజైన్. డిజైన్ పైన క్లిక్ చేసి నేను విజిటింగ్ కార్డ్ అని టైప్ చేశాను కదా, విజిటింగ్ కార్డ్ సంబంధించిన పోస్టర్స్ అన్ని ఇక్కడ వచ్చాయి ఆ సైజులో ప్రాజెక్ట్స్లో. నెక్స్ట్ ఏమున్నాయి, ఎలిమెంట్స్. ఒకసారి ఎలిమెంట్స్ ట్రై చేయండి మీరు, ఎందుకంటే ఎలిమెంట్స్ చెప్పాలంటే అదొక మళ్ళీ ఇంకో క్లాస్ అవుతుంది. నెక్స్ట్ టెక్స్ట్. కొత్త టెక్స్ట్ కావాలనుకోండి, టెక్స్ట్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీకు యాడ్ హెడ్డింగ్ అని ఉంటుంది. ఆ యాడ్ హెడ్డింగ్ పైన క్లిక్ చేసేస్తే యూ కెన్ యాడ్ మోర్ టెక్స్ట్. ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్. ఓకేనా. ఇది బాగుంది సార్, కాకపోతే ఏంటంటే బ్లాక్ ఉంది. దీన్ని ఎలా చేంజ్ చేసుకోవాలంటే దీనిపైన క్లిక్ చేసుకోవటే మీకు 3 ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ వన్ ఎడిటర్, నెక్స్ట్ ఫాంట్, మీకు ఫిఫ్త్ ఆప్షన్ ఏది కలర్ ఆప్షన్ ఉంటుంది, నేను చూపిస్తాను మీకు అది ఇట. ఓకేనా. ఫస్ట్ ఎడిట్. దీంట్లో మన మిస్టేక్స్ ఉన్నాయా, సో నో మిస్టేక్స్, సో రైట్, ఎడిట్ ఆప్షన్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, ఫాంట్. ఓకే. కలర్స్, మీకు ఫిఫ్త్ ఆప్షన్ ఉంది కలర్స్. సో ఇక్కడ మీకు ప్రపంచంలో ఉన్న కలర్స్ అన్ని ఉంటాయి, మీకు వైట్ నుంచి 4000+ కలర్స్ ఉన్నాయంట, మొత్తం కాంబినేషన్ ఆఫ్ కలర్స్, అన్ని కలర్స్ ఉంటాయి ఇక్కడ, మీరు కాకపోతే మీరు వెతుక్కోవాలంతే. సో నేను బ్యాక్గ్రౌండ్ లో డార్క్ కాబట్టి నేను లైట్ కలర్ తీసుకుంటున్నాను. సో రైట్. ఓకేనా. కొత్త టెక్స్ట్ ఎట్లా యాడ్ చేసుకోవాలి, ఏం లేదు, పోస్టర్ ఓపెన్ చేయగానే కింద 4th ఆప్షన్ టెక్స్ట్ అని ఉంటుంది. టెక్స్ట్ పైన క్లిక్ చేసేసుకోవాలి. పైన యాడ్ హెడ్డింగ్ ఉంటుంది, యాడ్ హెడ్డింగ్ పైన క్లిక్ చేసేసుకోవాలి. రైట్. సో ఇంకేం నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ అప్లోడ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇమేజ్, దాని పక్కన మీకు గ్యాలరీ అని ఒక ఆప్షన్ ఉంది ఇక్కడ. 4th ఆప్షన్ గ్యాలరీ. గ్యాలరీ పైన క్లిక్ చేసేస్తే మీ ఫోన్లో ఏమైతే ఫొటోస్ ఉన్నాయో అన్ని ఫొటోస్ కూడా మీకు ఇక్కడ వచ్చేసి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ ఫోటో కావాలనుకోండి, నేను ఈ ఫోటో పైన క్లిక్ చేసుకోవచ్చు, ఇలా ఈ ఫోటో యాడ్ చేసుకోవచ్చు నేను. సో యూ కెన్ యాడ్ ఎనీ ఫోటో, మీది ఏ ఫోటో అని యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా. రైట్. బ్యాక్గ్రౌండ్ కూడా సేమ్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, నేను దీని బ్యాక్గ్రౌండ్ మార్చుకోవాలనుకోండి, ఇలా బ్యాక్గ్రౌండ్ మార్చుకోవచ్చు, ఇలా ప్లేన్. లేదు సార్ నాకు ఈ బ్యాక్గ్రౌండ్ నచ్చలేదు అనుకోండి, బ్యాక్గ్రౌండ్ పైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ రీప్లేస్ అని ఒక ఆప్షన్ వస్తుంది. ఇక్కడ రీప్లేస్ లోకి వెళ్ళి మీకు ఇక్కడ 4 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ గ్యాలరీ, అంటే మీ ఫోన్లో ఏమైతే ఫొటోస్ ఉన్నాయో అవి అప్లోడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కంపెనీ వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కంపెనీ లోగో బ్యాక్గ్రౌండ్ రావాలనుకోండి, వాళ్ళ కంపెనీ లోగో ఇక్కడ ఉంటే బ్యాక్గ్రౌండ్ లో వచ్చేస్తుంది. నెక్స్ట్ అప్లోడ్స్ అని ఉంటుంది. అప్లోడ్స్ అంటే ఏంటంటే ఒక్కసారి ఏదైనా ఒక ఇమేజ్ ని అప్లోడ్ చేసేది అనుకోండి, అది వచ్చేస్తుంది ఇక్కడ. లేదు సార్ మాకు మా నేను దిగిన ఫోటో చాలా మంచి క్వాలిటీ ఫోటో, కాకపోతే మాకు తన మంచి మంచి బ్యాక్గ్రౌండ్స్ ఉండవు అనుకున్న వాళ్ళకి ఏంటంటే ఇక్కడ ఇమేజ్ ఒక ఫోటోస్ అని ఉంటుంది. ఇవి ఏంటంటే క్యాన్వా ఫోటోస్ మొత్తం. నేను మీకు చూపిస్తాను. ఈ ఫోటో పైన క్లిక్ చేశాను. నేను ఫోటో పైన ఏం టైప్ చేశానంటే, ఇప్పుడు రాజశేఖర్ సార్ వెనకాల పెద్ద ఇస్రోనే ఉంది, నాకు ఇప్పుడు ఇస్రో కావాలి. ఇప్పుడు నా బ్యాగ్ నుండి ఇస్రో కావాలి ఇప్పుడు నాకు. లేదు, రాకెట్ అని టైప్ చేద్దాం. ROCKET రాకెట్. రాకెట్ ఫొటోస్ వచ్చాయి. సో నేను ఇక్కడ ఐ గోల్ దిస్, నేను దీంతో చూసా. కొంచెం మీకు నేను లైట్ కలర్ చూపిస్తాను ఆగండి. ఎల్లో, YLLOW.
చూసారు, ఇలా ఉన్న పోస్టర్ ఒకటే క్లిక్తో ఇలా అయిపోయింది. ఇలా ఉన్న పోస్టర్ మళ్ళీ ఒకటే క్లిక్తో ఇలా అయిపోయింది. సో బ్యాక్గ్రౌండ్ అనేది మీ ఇష్టం, మీరు ఏదైనా పెట్టుకోవచ్చు డిపెండింగ్ అపాన్ యువర్ క్రియేటివిటీ. మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే, ఎంత బాగా ఎన్ని టైమ్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత బాగా డిజైన్ చేసుకోవచ్చు. ఓకేనా? మీకు ఏమైనా డౌట్ ఉందా? సో మనకు 20 minutes అయిపోయింది కాబట్టి మీది ఏం చేయండి అంటే, మీకు ఒక 5 minutes టైం ఇస్తున్నాను నేను, అంతలోపు నేను డౌట్స్ తీసుకుంటాను. సెషన్ అర్థమైంది అనుకున్న వాళ్ళు ఒక పోస్టర్ చేయండి, ఎనీ పోస్టర్, ఏదన్నా ఒక టెక్స్ట్ తోని మీరు ఏదన్నా ఒక ఖచ్చితంగా ఒక బ్యాక్గ్రౌండ్ ఉండాలి, ఒక టెక్స్ట్ ఉండాలి, ఒక ఇమేజ్ ఉండాలి. ఓకేనా సార్? ఎనీథింగ్ చేయండి, లెట్స్ చూద్దాం. నాకు మీ మెంటర్స్ ఫార్వర్డ్ చేస్తారో నేను చూపిద్దాం, అంటే మీరు ఎంత బాగా చేస్తారో కూడా నేను మీకు జూమ్ లో చూపిస్తాను. ఇది వచ్చేది అనుకోండి, ఈ క్యాన్వా క్లాస్, యాక్చువల్లీ క్యాన్వా క్లాస్ అనేది బయట పెద్ద పెద్ద మెంటర్స్ ఏం చేస్తారు తెలుసా, 8-9 hours చెప్తుంది మీకు సెషన్. నేను మీకు మాట ఇస్తున్నాను కదా, 8-9 సెషన్స్ కాదు, 8-9 hours కాదు. ఇప్పుడు నేను ఇచ్చిన టాస్క్ మీద ఫినిష్ చేసేది అనుకోండి, 70% ఆఫ్ క్యాన్వా పోస్ట్ మేకింగ్ అయిపోయినట్టు. ఓపెన్ ఛాలెంజ్ ఇది, కావాలంటే మీ మెంటర్స్ అడగండి. ఇది నేను చెప్పిన చిన్న టాస్క్ కానీ కంప్లీట్ చేస్తే, చిన్న చిన్న టాస్క్ కానీ కంప్లీట్ చేసేది అనుకోండి, 70% ఆఫ్ మీకు పోస్ట్ మేకింగ్ వచ్చినట్టే. సో ఎంతమంది ట్రై చేస్తుందో ట్రై చేయండి. ఒకవేళ మీకు అర్థం కాని వాళ్ళు ఇక్కడే ఉండండి, నేను మీకు చెప్తాను మళ్ళీ ఇది ప్రజెంట్ ఒక 5 minutes బ్రేక్ లాగా మీరు చేయండి. లెట్స్ సి, మీరు ఫైనల్ గ్రూప్లో పోస్ట్ చేయండి, నాకు ఎవరన్నా ఒక మెంటర్ ఫార్వర్డ్ చేస్తారు, నేను మీకు చూపిస్తాను. ఆ తర్వాత మనకి ఇంకా ప్రోగా thumbnails ఎలా డిజైన్ చేసుకోవచ్చు, బర్త్డే విజిటింగ్ కార్డ్స్ ఇవన్నీ ఎలా డిజైన్ చేసుకోవచ్చు మనం మాట్లాడుకోవచ్చు. రైట్? ఐ రిక్వెస్ట్ ఎనీ మెంటర్స్ అది ఎవరన్నా ఒకరు నాకు ఫార్వర్డ్ చేస్తుండని నేను మీకు చూస్తుంటాను. సార్ చెప్పండి. హలో, ఒక్క నిమిషం నేను స్క్రీన్ షేర్ చేస్తుంటాను. ట్రై చేయండి సార్, ట్రై చేసే వాళ్ళు ట్రై చేయండి, మనకు టైం ఉంది. ట్రై చేసి చెప్తున్నా, ట్రై చేసిన వాళ్ళు ఏమైనా చేయండి కానీ నాకు ఒక పోస్టర్ పంపించండి అంతే. ఏమైనా చేయండి, మీరు ఒక పోస్టర్ నాకు పంపించి 5 minutes టైం ఇస్తున్నాను. చెప్తున్నా, ఇది చేస్తే 70% పోస్ట్ మీకు క్లాస్ అయిపోయినట్టే, మీకు వచ్చినట్టే, అది అయిపోయినట్టు కాదు, మీకు వచ్చినట్టే. సో ఇప్పుడు డౌట్స్ ఉన్న వాళ్ళు ఒకసారి డౌట్స్ చెప్పండి. ఓకే, నేను మీకు ఒకసారి మళ్ళీ ప్రాసెస్ చెప్తాను, సో వినండి. అప్పుడు అర్థం కాకపోతే నేను మీకు లైవ్గా చెప్తాను. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పోస్టర్లో బ్యాక్గ్రౌండ్ టెక్స్ట్ ఇమేజ్ అనేది మ్యాండేట్. అది అవి ఎలా యాడ్ చేసుకోవాలంటే, క్యాన్వా ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు కింద టీ అని ఉంటుంది. టీ అంటే టెక్స్ట్. ఈ టెక్స్ట్ పైన క్లిక్ చేయగానే మీకు ఇక్కడ యాడ్ ఏ హెడ్డింగ్ అని వస్తుంది. ఈ ఇక్కడ మీరు ఏదైనా టైప్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంపాక్ట్ ఫౌండేషన్ టైప్ చేసుకోవచ్చు, ఇంపాక్ట్ ఇంటర్నేషనల్. ఓకేనా? ఇలా మీ చిన్న స్క్రోల్ చేసుకోవచ్చు. ఇక దీనికి మంచి కలర్ కావాలనుకోండి, దీని కింద మీకు ఆప్షన్ ఫిఫ్త్ ఆప్షన్ ఉంటుంది కలర్ అని. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసేస్తే ఏంటంటే వైట్, లేదు సార్ మాకు వైట్ వద్దు అనుకుంటే పింక్, లేదు సార్ మాకు పింక్ కూడా వద్దు అనుకుంటే ఎల్లో ఇటు వద్దు సార్ మాకు అనుకుంటే రెడ్ వద్దు అనుకోండి, మీకు ఏది నచ్చితే పెట్టేసుకోండి. బట్ నాకు వైట్ నచ్చింది అని నేను వైట్ పెట్టేసుకుంటాను. ఓకేనా? టెక్స్ట్ ఇలా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇమేజ్ ఎలా యాడ్ చేసుకోవాలంటే, ఇక్కడ మీకు 4th ఆప్షన్ ఒక ఇమేజ్ అని ఉంటుంది, గ్యాలరీ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ గ్యాలరీ పైన క్లిక్ చేస్తే మీకు మీ ఫోన్లో ఏమైతే ఫొటోస్ ఉన్నాయో అవన్నీ ఓపెన్ అయిపోతాయి. ఏదైనా ఒక ఫోటో తీసుకొని యాడ్ టు పేజ్ క్లిక్ చేసుకోండి.
ఇలా మీ ఫోటో పెట్టేసుకోండి. దట్స్ ఇట్, అంతే. నేను ఇంతకుమించి మీకు ఏం చెప్పలేను, ఇంతే చెప్పాను నేను మీకు. సో దీంట్లో ఎంతమంది ఉన్నారు? 90 మెంబర్స్ అంటే ఒక 10 మెంబర్స్ మెంటర్స్ 80 మెంబర్స్ ఉన్నారు. 80 మెంబర్స్లో ఇంకో 2 మినిట్స్ టైంలో ఎంతమంది పోస్టర్స్ పంపిస్తానదే పెద్ద విషయం. ఓకేనా? ఇదంతా విన్నాను సార్, మాకు అర్థం కాలేదు అనుకున్న వాళ్ళు ఒకసారి హ్యాండ్ రేజ్ చేయండి. సార్ ఫస్ట్ యాప్ డౌన్లోడ్, ఒక నిమిషం చార్జ్ చదవాలి. రెడీ వీ హ్యావ్ సబ్స్క్రైబ్ టు యూజ్ మోర్ టెంప్లెట్స్. సార్ సంజయ్ సార్, మీరు ఫస్ట్ అంటే బేసిక్గా నేర్చుకొని నేను మీకు చెప్తాను. సబ్స్క్రైబర్స్ ఐ మీన్ సబ్స్క్రిప్షన్ ఎలా తీసుకోవాలి అవన్నీ చెప్తాను నేను. సార్ ఫస్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలా? ఎస్ సార్. సార్ మేడమా? ఎస్ సార్, మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. మీకు రాజశేఖర్ గారు ఒక లింక్ ఇచ్చారు, ఆ లింక్ పైన క్లిక్ చేసేస్తే ఇన్స్టాల్ అని వస్తుంది, ఇన్స్టాల్ చేసేసుకోండి. ఆ తర్వాత వాళ్ళు ఏం ఆప్షన్ ఇచ్చినా ఓకే ఓకే చేసుకుంటారండి. ఒక ఫోర్ ఇస్తారు. స్కూలా కాలేజా సంథింగ్ ఏం చేసినా పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు, అందరికి సేమ్ ఆప్షన్స్ వస్తాయి. ఓకే, సంజయ్ సార్ ఎక్సలెంట్గా చేశారు, ఎందుకంటే ఆల్రెడీ నా రియల్ ఎస్టేట్లో ఉంది కాబట్టి నాకు అలవాటు అయిపోయింది. దట్స్ ఓకే. నెక్స్ట్ సాయి కిరణ్ గారు కూడా ఎక్సలెంట్గా చేశారు, సూపర్. అయ్యో అంతేనా? వాట్సాప్లో పంపించుంటారు, ఒక నిమిషం నేను సేవ్ చేసుకుంటాను. లింక్ రాజశేఖర్ సార్ ఒకసారి లింక్ ఇవ్వండి చాట్ బాక్స్లో, లేదంటే గ్రూప్లో పెట్టి ఒకసారి పోస్ట్ చేయండి సార్, ఇబ్బంది. రమేష్ పబ్బా సార్, రమేష్ అబ్బా గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్, వెల్నెస్ కోచ్, సూపర్. సాయి కిరణ్ గారు మీరు ముందు ఐ మీన్ ఏమైనా క్లాసెస్ విన్నారా, లేకపోతే మీకు బేసిక్ ఏనా ఫస్ట్ ఈ క్లాస్ విని ఇలా చేశారా? ఎస్ సార్ నో పెట్టండి. ఓకే, చాలా మంది డౌట్స్ ఉన్నట్టున్నాయి. సో మనం ఏం చేద్దామంటే ప్రాక్టీస్ సెషన్ ఇంకొంచెం ఎక్స్టెండ్ చేద్దాం. బికాస్ నేను చెప్తున్నాను కదా సార్, ఇది నా 70+ సెషన్ సార్ నాది. ఇది నేను చెప్తున్నాను కదా, మీకు ఎంత చెప్పినా ఏమంటారు ఐ మీన్ నాకన్నా బెస్ట్ వ్యక్తి వచ్చి చెప్పినా కూడా మీరు ప్రాక్టీస్ చేయకపోతే వేస్ట్. ప్రాక్టీస్ ఏమంటారు తెలుసా, బేసిక్ ప్రాక్టీస్ చేయండి అంతే. ఒక పోస్టర్ పైన ఒక్క ఫోటో ఒక్క టెక్స్ట్ చాలు నాకు, అంతే. అది వచ్చింది అనుకోండి, మిగతా అన్ని మీరు చేసుకోవచ్చు, నా తన అవసరం ఉండదు మీకు. సో నేను మీకు ఇంకొక 5 మినిట్స్ ఎక్స్ట్రా ఇస్తున్నాను, ఎందుకంటే నాకు టైం ఉంది. ఒకవేళ అటు ఇటు అయింది అనుకోండి, మెంటర్స్ మన వాళ్ళే, ఇన్ఛార్జ్ మన వాళ్ళే, వాళ్ళతో రిక్వెస్ట్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ ఎక్కువ తీసుకుందాం, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే మీరు ప్రాక్టీస్ చేయండి, ఎందుకంటే మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీకు డౌట్స్ వస్తాయి. ఇక్కడ 6 మెంబర్స్ హ్యాండ్ రైజ్ చేస్తారు, వాళ్ళ డౌట్స్ తీసుకునే లోపు మీకు ఒక ఐడియా వస్తుంది. చెప్పుకుంటూ వెళ్ళిపోయినా అనుకోండి, అట్లనే పోతుంటారు. యాక్షన్ టేకింగ్ చాలా ఇంపార్టెంట్ ఈ డిజిటల్ ప్లాట్ఫామ్లో. సో 6 మెంబర్స్కి డౌట్స్ ఉన్నాయి. ఒక్కసారి ఐ రిక్వెస్ట్ ఎనీ మెంటర్, రాజశేఖర్ సార్ తప్ప మిగతా ఎవరైనా, ఎందుకంటే రాజశేఖర్ సార్ నాకు ఫొటోస్ ఫార్వర్డ్ చేయడంలో కొంచెం బిజీ ఉన్నారు. మిగతా ఎవరైనా సరే మీరు ఒక్కసారి నాకు ఒక్కొక్క అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వండి, వాళ్ళు మాట్లాడతారు. సార్ నేను ఇస్తాను సార్, నరేందర్ సార్ మెంటర్ G7. రైట్ చెప్పండి, తీసుకోండి. సార్ సార్ ఇప్పుడు ఒకళ్ళు తీసుకుంటున్నా సార్, జాన్ బాబు గారు. అయ్యో జాన్ బాబు గారికి డౌట్ ఉందా? జాన్ బాబు హ్యాండ్ రైజ్ చేశారు సార్. ఓకే జాన్ బాబు సార్ చెప్పండి. సార్ అంటే నేను లాగిన్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది సార్, దాని మీద నేను ప్రాసెస్ చేయలేకపోయినాను. నాకు అర్థమైంది సార్, క్లాస్ చాలా బాగా అర్థమైంది నాకు. సూపర్ సార్, ఎక్సలెంట్. మీరు ఇప్పుడు కాకపోయినా సరే మీరు నా నెంబర్ ఇస్తాను, నాకు పంపించండి, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఓకేనా? కాకపోతే మీరు ప్రాక్టీస్ చేయండి. నేను ఇక్కడ ఎందుకు చేస్తున్నాను అంటే మీరు క్లాస్ విన్నాక చాలా అద్భుతంగా ఉంటుంది అనుకుంటారు. ఇంకొంతమంది ఏంటంటే రికార్డ్ విను జాన్ బాబు సార్, మీ గురించి కదా సార్, నేను వేరే వాళ్ళ గురించి చెప్తున్నాను. రికార్డింగ్ ఉంది కదా, ఒక ధైర్యం ఉంటుంది మీకు. కాకపోతే ఏంటంటే ఒక్కసారి మనం దాన్ని యాక్షన్ తీసుకోలేము అనుకోండి, వేస్ట్. ఓకేనా? సో అందుకని నేను ప్రాక్టీస్ చేయని పెట్టించాను. ఇన్ఛార్జ్ మన వాళ్ళే, అంటే మన టీం వాళ్ళ, నాకు తెలిసిన టీం వాళ్ళ కాబట్టి టైం ఎక్స్టెండ్ అయితే నేను వాళ్ళతో రిక్వెస్ట్ చేసి టైం తీసుకుంటాను కాబట్టి మీకు ప్రాక్టీస్ ఇప్పించాను. నేను చెప్తూ ఉంటే మీకు వింటూ ఉంటే అర్థమవుతుంది, కాకపోతే చేస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. ఓకేనా జాన్ బాబు సార్, మీకు ఏం డౌట్ లేదు కదా? రైట్ సార్, మీరు చేయండి సార్. ఇంకా నెక్స్ట్ వాళ్ళు తీసుకోండి. సాయి సిద్ధార్థ్ గారు. సాయి సిద్ధార్థ్ సార్ చెప్పండి మీ డౌట్ ఏంటి? సార్ మనకు ల్యాప్టాప్ లో కూడా సేమ్ ఉంటుందా? ల్యాప్టాప్ లో కూడా సేమ్ ఉంటుంది, www.canva.com అని ఉంటుంది. ఓకే సార్. canva.com సార్ కెన్ వి పోస్ట్ ఇన్స్టా లైక్ నార్మల్ ఇన్స్టావి చేయొచ్చా సార్? లైక్ నార్మల్ గా పంపించచ్చా సార్?
ఇన్స్టాగ్రామ్ పోస్టర్స్ ఎలా డిజైన్ చేసుకోవాలి, ఫేస్బుక్ పోస్టర్స్ ఎలా డిజైన్ చేసుకోవాలి కూడా నేను చెప్తాను. ఓకే సార్. సార్ నెక్స్ట్ మిర్లు కృష్ణ గారు. మురళీకృష్ణ గారు. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. ఓంకార్ గారు నమస్తే. నేను బేసిక్గా డిజైనర్ని సార్. ఓ సూపర్ సార్, ఎక్సలెంట్ అసలు. సో ఐఎమ్ బేసికలీ యూజర్ రీసెర్చర్ అండ్ యూజబిలిటీ అనలిస్ట్. సో నా కెరీర్ స్టార్ట్ చేసింది కూడా గ్రాఫిక్ డిజైన్ నుంచి స్టార్ట్ చేశాను 26 years బ్యాక్. అడోబ్ 2తో, అడోబ్ ఫోటోషాప్ 2తో స్టార్ట్ చేశాను అనమాట. సూపర్. సో నేను క్యాన్వా ఎక్కువ ప్రాక్టీస్ లేదు, కానీ అడోబ్ క్రియేటివ్ సూట్ మీద ఎక్కువ నేను వర్క్ చేస్తుంటాను. ఈ అవుట్పుట్ క్వాలిటీ చూసినప్పుడు క్వాలిటీ ఫోటోషాప్ కి ఇప్పుడు క్యాన్వా అవుట్పుట్ కి ఆ పిఎన్జీ కానీ, జేపీజీ కానీ, ఎస్విజీ కానీ ఆ ఫార్మాట్స్ ఉంటాయి కదా, ఆ క్వాలిటీ అవుట్పుట్ ఎలా ఉంటుంది సార్? ఎందుకంటే ఇవి క్యాన్వాలో నేను చూసింది ఏంటంటే బేసిక్ గా అది టెంప్లెట్ లాగానే అనిపిస్తుంది. అవును సార్. సో ఫోటోషాప్ యూస్ చేసినప్పుడు మనకి ఫ్రీడమ్ ఉంటుంది. వీ కెన్ ఇన్కార్పొరేట్ ఆల్ అవర్ ఇదన్నమాట, క్రియేటివిటీ అంతా కూడా మన ఫోటోషాప్ లో మనం చేయొచ్చు. అదే సార్, ఇప్పుడు మన బ్యాచ్ లో చాలా మంది కూడా బిగినర్స్ ఉన్నారు కాబట్టి నేను కెన్వా చెప్పాను. ఫోటోషాప్ ఇంట్రడక్షన్ చెప్తే చాలా మంది నిద్ర వస్తుంది కాబట్టి నేను కెన్వా చెప్పాను. దాంట్లో ఇబ్బంది ఉండదు, ఈజీ ఉంటుంది. సార్ మురళీకృష్ణ గారు, ఇప్పటి వరకు ఉన్న దాంట్లో ఏమైనా డౌట్ ఉందా సార్? ఇంకేమైనా ఇప్పుడు చెప్పిన దాంట్లో? లేదు సార్, ఇప్పటి వరకు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అయ్యో, రాజశేఖర్ సార్ నుంచి మెసేజ్ అయిపోయినంటే రావట్లేదు. ఓకే, చూద్దాం ఎంతమంది. ఇంకొక క్వశ్చన్ తీసుకుందాం సార్. తీసుకుందాం సార్, నాకు ఇంకొక 2 minutes టైం ఉంది. అప్పటిదాకా ఎంతమంది సార్ జూమ్ లో పెట్టగలను సార్. నేను మళ్ళీ మీకు జూమ్ లో వెళ్తే నేను చూపించలేను మీకు. ఇక్కడ బాలకృష్ణ సార్ జూమ్ లో పెట్టకండి, గ్రూప్ లో పెట్టండి, పర్సనల్ గా పెట్టకండి. ఎందుకంటే రాజశేఖర్ సార్ చాలా మెసేజ్ వస్తుంటాయి కాబట్టి మీరు మీకు ఫైనల్ గ్రూప్ ఉంటుంది కదా, గ్రూప్ లోనే పెట్టండి, ఆయనకు పర్సనల్ పెట్టకండి. ఎందుకంటే చాలా మెసేజ్ వస్తుంటాయి. గ్రూప్ లో ఏంటంటే ఫార్వర్డ్ కొట్టేస్తాను నాకు అట్లా. ఓకేనా, గ్రూప్ లోనే పెట్టండి. ఇంకా 2 minutes టైం ఉంది మీకు. 5 డౌట్స్ ఉన్నాయి సార్. డౌట్స్ కొంచెం ఫాస్ట్ తీసుకోండి. శైలేంద్ర గారు సార్. శైలేంద్ర సార్ చెప్పండి. చెప్పండి, అన్మ్యూట్ చేసుకోండి సార్, అన్మ్యూట్ చేసుకోండి. ఇంకో వేరే వాళ్ళకి మ్యూట్ ఇవ్వండి సార్. మామిడి శ్రీనివాస్ గారు, మామిడి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ సార్ చెప్పండి. అన్మ్యూట్ మీరు చేసుకోండి సార్, మీకు అన్మ్యూట్ ఆప్షన్. అన్మ్యూట్ ఆప్షన్ వస్తుంది, ఇక్కడ అన్మ్యూట్ పైన క్లిక్ చేస్తే మీద ఆటోమేటిక్ గా అన్మ్యూట్ అయిపోతుంది. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్, చెప్పండి. సార్ ఇది నాకు డౌన్లోడ్ కావట్లేదు సార్. ప్లే స్టోర్ కి పోయినా కాన్వే క్లాసెస్ అని కొడితే డౌన్లోడ్ కావట్లేదు సార్. క్యాన్వా మీకు రాజశేఖర్ సార్ ఒక లింక్ ఇచ్చా చూస్తుందా, ఆ లింక్ పైన క్లిక్ చేస్తే ఏమొస్తుంది మీకు? గౌతమి కాదు, మీ గ్రూప్ లో పోస్ట్ చేయండి మేడం. ఇక్కడ చేసి ఏంటంటే ఓపెన్ అవ్వట్లేదు, మనకు అంతే ప్రాబ్లం ఏం లేదు. మీరు చేసిన ఎక్సలెంట్ పోస్ట్ ఇక్కడ ఓపెన్ కాకపోతే వేస్ట్ కదా. ఇంకో గ్రూప్ లో పెట్టండి, నాకు సార్ ఫార్వర్డ్ చేస్తాను, నేను చూస్తాను, మీకే చూపిస్తాను ఎంత అద్భుతంగా చేశారు. సో శ్రీనివాస్ సార్, మీరు ఏం చేయండి అంటే, మేబీ మీ దగ్గర టెక్నికల్ ఇష్యూ ఉండొచ్చు కొద్దిగా. మాక్సిమం అయితే అందరికి ఇప్పటిదాకా నేను చాలా మంది చెప్పాను, ఇన్స్టాల్ అవుతుంది. ఒకవేళ ఇన్స్టాల్ కాకపోతే సెషన్ అయిపోయినా ఒకసారి నాకు కాల్ చేయండి, మీకు చెప్తాను. ఓకేనా సార్? సరే సార్, ఓకే సార్. మీకు రికార్డింగ్ వస్తుంది, రికార్డింగ్ చూసి కొద్దిగా ప్రాక్టీస్ చేయండి. 100% ప్రాక్టీస్ చేస్తాను సార్. కాకపోతే ఈ ప్లే స్టోర్ లో అది ఇన్స్టాల్ కావట్లేదు. ఇన్స్టాల్ అయితే ఎట్లనో నేను మీరు చెప్పినటువంటి ప్రాసెస్ లో వెళ్ళిపోతా సార్ నేను. సార్ నెక్స్ట్ క్వశ్చన్ శైలేంద్ర గారు మీరు అన్మ్యూట్ అయ్యారు, చెప్పండి సార్. అది నాకు అర్థం కాలేదు సార్, షాప్ లో ఉన్నా కాబట్టి అర్థం కాలేదు. అది లింక్ ఎక్కడో పెట్టారో తెలియక యాప్ లో. సార్ మీ మెంటర్ సార్, మీ మెంటర్ నేమ్ ఐడియా ఉందా మీకు? మెంటర్ నేమ్ ఐడియా ఉంది సార్. మెంటర్ కి మీ సెషన్ అయిపోయినాక మెంటర్ కి ఒకసారి కాల్ చేయని మెసేజ్ చేయండి. క్యాన్వా లింక్ అండ్ క్లాస్ రికార్డింగ్ లింక్ ఇవ్వమంటే వాళ్ళు మీకు ఇస్తారు. ఒకసారి క్యాన్వా లింక్ లింక్ ఇన్స్టాల్ చేసుకొని రికార్డింగ్ వినండి. సార్ ప్లే స్టోర్ లో ఇన్స్టాల్ చేసుకున్నాను సార్. ఓకే, కానీ అది ఎట్లా చేయాలో అర్థం కావట్లేదు, వినలే. ఇప్పుడు నేను మళ్ళీ మీకు ఫస్ట్ నుంచి చెప్పాను అనుకోండి, ఇప్పుడే సెషన్ స్టార్ట్ అయిందా అనుకుంటారు. మనకి ఇంకా 40 minutes టైమే ఉంది. రికార్డింగ్ వినండి, రికార్డింగ్ విన్నాక డౌట్ ఉంటే కాల్ చేయండి. చెప్పండి. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. నా పేరు సదా గాజుల సార్. సార్ యాక్చువల్గా ఇప్పుడు మీరు ఇచ్చిన లింక్ అది ఫ్రీ వర్జనా ప్రో వర్జనా?
నేను చెప్తాను సార్. యాక్చువల్లీ క్యాన్వా ఏంటంటే ఫ్రీ ఇస్తుంది అది. ఓకే 30% ఆఫ్ టెంప్లెట్స్ మొత్తం ఫ్రీనే ఉంటాయి మీకు. అవును 70% ఆఫ్ టెంప్లెట్స్ మీకు పెయిడ్ ఉంటాయి. పెయిడ్ ఎలా ఉంటాయి అంటే పర్ మంత్ 500 రూపీస్ ఉంటుంది. అండ్ మీకు ఒకవేళ 1 ఇయర్ కావాలనుకుంటే 4000 ఉంటుంది. కాకపోతే కొంతమంది ట్రైనర్స్కి ఏంటంటే, అంటే ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే, నేను మీ యాప్ని నేను ప్రమోట్ చేయట్లేను, నేను బిజినెస్ చేసుకోవట్లే, నేను మార్కెట్ చేసుకోవట్లే, ఒకవేళ క్యాన్వా ప్రో కావాలనుకున్న వాళ్ళకు 400 300లో మీకు మంచి లైఫ్ టైం వస్తుంది. మీకు మన ఇంపాక్ట్ వాళ్ళు చాలా మంది ఇస్తారు. ఒకవేళ మీకు కావాలనుకుంటే ఒకసారి నా నెంబర్ ఇస్తాను లాస్ట్, ఒకసారి నాకు మెసేజ్ చేయండి, నేను మీకు ఇచ్చేస్తాను. ఓకేనా సార్? దాంట్లో ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఈ సెషన్లో ప్రాక్టీస్ చేయండి. మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ 500 పెట్టేది ఇక్కడ పెట్టేసి మీకు లైఫ్ టైం వస్తుంది. సో దాని గురించి మీరు అది ఏం అవ్వకండి. ఓకేనా సార్? ఫస్ట్ బేసిక్గా టెక్స్ట్ ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ అప్లోడింగ్ వచ్చేది అనుకోండి, మిగతా మీరు చేసుకోవచ్చు. సార్ ఇంకోన్లీ 2 హ్యాండిల్స్ ఉన్నాయి. 200. సబితా రెడ్డి గారు వీడియో ఆఫ్ లో ఉంది, ఒకసారి వాళ్ళు చేస్తున్నారు, ప్రాక్టీస్ చేస్తున్నారు. అన్మ్యూట్ చేసుకోండి మరి సబితా రెడ్డి గారు. మేడం చెప్ప సార్ నెక్స్ట్ జాన్ బాబు గారు మళ్ళీ హ్యాండ్ రైజ్ చేశారు. సార్ చెప్పండి సార్, అన్మ్యూట్ లేదు సార్, చేసుకోండి ఇప్పుడు సార్. నాకు వచ్చిన సార్ అడిగింది సార్. ఓకే సార్, ఓకే సార్, నో ప్రాబ్లం. రైట్ సార్, నేను ఇప్పుడు మీకు స్క్రీన్ షేర్ చేస్తున్నాను సార్, అందరిని మ్యూట్ చేసేసేయండి. నేను ఒక్కసారి మీరు చేసిన పోస్టర్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయో, ఇంకెంత అద్భుతంగా చేయాలో నేను మీకు చూపిస్తాను. సార్ ఒక్క నిమిషం సార్, నేను సబితా రెడ్డిని మాట్లాడుతున్నాను సార్. మేడం చెప్పండి మేడం. అది ఫోటో పెట్టడం అనేది కొంచెం రాలేదు సార్. ఆ కార్డ్ అయితే చేశాను, చేసి పెట్టాను మీకు గ్రూప్ లో, చూసారా నాది? మేడం చెప్పండి మేడం. గ్రూప్ లో ఫోటో పెట్టాను, నాది ఐడి కార్డు పెట్టాను, కానీ ఫోటో చేయడం రాలేదు నాకు. ఓకే, నేను మీకు చెప్తాను. అదొకటి చెప్పండి సార్ నాకు. సో రమేష్ సార్. ఓకే. హలో సార్, సంతోష్ సార్ చెప్పండి. సార్ ఇందాక అన్మ్యూట్ ఇస్తే ఏమన్నా అడుగుతున్నారేమో అని అడిగాను సార్. అది చాలా నాకు అన్మ్యూట్ అవుతున్నది. ఓకే, రమేష్ సార్ ఉన్నారు. రమేష్ సార్ ఎక్సలెంట్ గా చేశారు సార్. మీరు ట్రై చేశారు, సూపర్. కొంచెం మెల్లమెల్ల చేస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి సాయి కిరణ్ గారు, మీరు కూడా చాలా బాగా చేశారు సార్. నెంబర్స్ కొద్దిగా ఇంకొంచెం ఫాంట్ పెంచండి, ఎక్సలెంట్ గా ఉంది. నెక్స్ట్ కనక్ సార్ మీ పేరు నాకు పలకడానికి వస్తలేదు. సో మీకు కూడా చాలా ఎక్సలెంట్ గా చేశారు మీరు. అండ్ కొంచెం ఈ స్పేస్ లేకుండా చూసుకోండి బేసిక్ గా. వావ్, గోపి గారు మీ లోగోని క్రియేట్ చేస్తారు, ఎక్సలెంట్. రమేష్ సార్, వావ్, హ్యాపీ జన్మాష్టమి. ఇది ఓ సార్ పేరు లేదు, ఏం లేదు. ఇట్లుంటే మేము ఏమనుకోవాలి? ఇట్లుంటే మేము ఏం చేస్తాం తెలుసు సార్, ఇక్కడ కింద సంతోష్ కుమార్ అని రాసుకొని సంతోష్ గారు స్టేటస్ పెట్టుకుంటాం. నెక్స్ట్ టైం అలా చేసండి. మీ ఫోటో, మీ నేమ్, మీ నెంబర్ చేస్తే ఏంటంటే ఇంత హార్డ్ వర్క్ కి మీ ప్రజెంటేషన్ ఉంటుంది. సో ఖచ్చితంగా మీ నేమ్ వేసుకోండి, మీ నెంబర్ వేయండి. ఓకేనా? నెక్స్ట్ సదా ప్రింటర్స్ వాళ్ళు కూడా చాలా ఎక్సలెంట్ గా చేస్తారు మీరు. అండ్ కొంచెం సెట్ చేసుకుని, వెబ్సైట్ లేనప్పుడు వెబ్సైట్ డిలీట్ చేసేసేయండి. నెక్స్ట్ వెంకట్ సార్, సూపర్. అసలు కొత్త వాళ్ళేనా? నాకు తెలిసి కొత్త వాళ్ళని డౌట్ వస్తుంది సార్. మేబీ సంతోష్ సార్ ముందే రికార్డింగ్ పంపిస్తున్నట్టు నాకు తెలిసి ఆల్రెడీ. కొత్త వాళ్ళైతే ఇంకా చాలా హ్యాపీ, సూపర్ గా చేస్తారు. వెంకట్ సార్ ఎక్సలెంట్ గా చేశారు. మీరు ఇంకో మంచి ట్రై చేయండి, పెద్ద పెద్ద టెంప్లెట్స్. సబితా రెడ్డి మేడం మీరు చాలా బాగా చేశారు. మీకు ఫోటో ఇన్సర్ట్ రాలేని చెప్పారు కదా, నేను మీకు చెప్తాను. అజయ్ గారు కూడా చాలా బాగా చేశారు, ఐడి కార్డ్ చేశారు, ఎక్సలెంట్. వెన్నెల మేడం మీరు కూడా చాలా బాగా చేశారు. కింద అంత స్పేస్ ఇచ్చకండి మేడం, ఏదైనా టెక్స్ట్ యాడ్ చేయండి. ఓకేనా? ఇంపాక్ట్ ఫౌండేషన్ బై సాయి సిద్ధార్థ్ గారు కూడా మీ ఫోటో వేస్తే ఇంకా అద్భుతంగా ఉండేది సార్. శ్రీశైలం సార్ కూడా ఎక్సలెంట్ గా చేశారు. రితిక గారు కూడా ఎక్సలెంట్ చేశారు. కాకపోతే ఎంత స్పేస్ ఉంచకండి మేడం, ఇక్కడ ఏదైనా ఫిల్ చేసుకోండి. ఓ కొటేషన్, ఓ నేమో, నెంబర్, ఏదో ఒకటి. హ్యాపీ వెన్ ఇంపాక్ట్ ఫ్యామిలీ అంట, వీళ్ళు నాకు తెలియదు, వీళ్ళ నాకు తెలియదు. నవీన్ గారు ఎక్సలెంట్ గా చేశారు మీరు.
అమ్మ నేనమ్మా సంతోష్ సార్ మార్నింగ్ కాల్ చేసి మొత్తం యాక్టివ్ బ్యాచ్ ఒక హాఫ్ అన్ ఎక్కువ తీసుకుంటే నేను ఏదో అనుకున్నా కానీ నిజంగానే యాక్టివే. వావ్, హ్యాపీ బర్త్డే అనిల్ గారు, పోస్టర్ ఎక్సలెంట్ గా ఉంది. మేము మీ బర్త్డే కాకపోవచ్చు అయినా సరే బాగుంది. అమ్మాయి అయిపోయినాయి అనుకున్నాను. చాలు సార్ ఇక రాజశేఖర్ సార్, చాలు సార్ ఇక మనం మళ్ళీ గురించి పెట్టుకుంటాం. అయితే శోభారాణి మేడం, మీరు అబాకస్ గురించి చేశారు, చాలా బాగుంది. తార్నగర్ మీ మీ ఆఫీస్ ఉన్నట్టుంది, స్కూల్ ఆఫీస్ సంథింగ్. అండ్ ఇక్కడ ఇక్కడ ఓన్ కంపెనీ ఉంది మీకు. ఓకే, సూపర్, బాగుంది సార్. సతీష్ గారు ఎక్సలెంట్ చేశారు. సో ఈ బేసిక్ ఏంటంటే ఈ ఇమేజ్ టెక్స్ట్ యాడ్ చేయడం వచ్చింది అనుకోండి, మిగతా అంతా మీరు చేసుకోవచ్చు. అది ఎలానో ఇప్పుడు చెప్తాను నేను మీకు. శ్రీశైలం గారు ఎక్సెల్ ఎక్స్పర్ట్, సూపర్ సార్. అసలు ఎక్సెల్ ఎక్స్పర్ట్ వాళ్ళు క్యాన్వా చాలా అద్భుతంగా డిజైన్ చేశారు, సూపర్. నరేష్ గారు అసలు ప్రొఫెషనల్ గా చేసిన వ్యక్తి అనుకున్నాను నరేష్ గారు. హాసిని కాదు మేడం, ఇక మీ గ్రూప్ లో ఇక్కడ పెట్టారు, ఇక్కడ రావట్లేదు, మీకు గ్రూప్ లో పోస్ట్ చేయండి మేడం. సో ఉమా మేడం కూడా అద్భుతంగా చేస్తారు, రియల్ ఎస్టేట్ హైదరాబాద్ లో ఉంటారు, ఎక్సలెంట్ మేడం. కంపెనీలో యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది, సూపర్ గిట. ఓకే అమ్మాయి అయిపోయింది, చాలు సార్ అయిపోయింది. రైట్, ఇక చాలా రాజశేఖర్ సార్ ఎన్ని 40 ఉంటాయా? 25, 27. ఓకే, 80 మెంబర్స్ లో ఒక 27 మెంబర్స్ మాత్రమే యాక్షన్ టేకర్స్ ఉన్నారు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. అండ్ ఇంకా ఈ సెషన్ విన్నా కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి అడగండి. నేను నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, సార్ యాప్ ఇన్స్టాల్ అవ్వట్లేదు సార్, మీరు చెప్పింది ఏం నాకు అర్థం కాలేదు, ఇటువంటి డౌట్స్ కాకుండా, ఎందుకంటే వీటికి అన్ని ఒకటే ఆన్సర్ ఏం తెలుసు సార్, రికార్డింగ్ వినాల్సిందే అంతే. సార్ నేను ఇప్పుడు సంథింగ్ ఆ మేడం పేరు సబిత మేడం అనుకుంటాను, మేడం ఒక డౌట్ అడిగింది, సార్ పోస్ట్ ఇమేజ్ అప్లోడ్ అవ్వట్లేదు, దట్స్ రైట్ క్వశ్చన్. అలాంటి క్వశ్చన్స్ ఉంటే హ్యాండిల్ చేయండి సార్. ఎందుకంటే ఆల్రెడీ సంతోష్ ఇప్పుడే ఇట్లా చూస్తున్నా అంటే టైం అయిపోతుంది సార్, జల్దీ ఫినిష్ చేయను అన్నాడు ఆయన. సో హాఫ్ అన్ అవర్ టైం ఉంది మనకు అంతే, ఎక్కువ కంటే ఇవే ప్రయత్నం నేను చేస్తాను మీకు. ఓకేనా? ఇమేజ్ అప్లోడ్ కావడం లేదు, చెప్తాను మేడం ఇమేజ్ ఎలా అప్లోడ్ కావాలని మీకు చెప్తాను. సేమ్ స్క్రీన్ చేస్తున్నాను. సో ఇక్కడ ఇమేజ్ ఎలా అప్లోడ్ అవుతుందంటే, సభ్యత మేడం ఉన్నదా మీద? ఓకే, మీద ఉన్నా లేకపోయినా రికార్డింగ్ వింటే. సో చూడండి, ఇక్కడ మీకు ఫస్ట్ ఆప్షన్ డిజైన్ అని ఉంటుంది. డిజైన్ పక్కన ఎలిమెంట్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఎలిమెంట్స్ పక్కన టెక్స్ట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. టెక్స్ట్ పక్కన గ్యాలరీ అని ఒక ఆప్షన్ ఉంటుంది. గ్యాలరీ పైన క్లిక్ చేసేస్తే మీ ఫోన్ లో ఏమైతే ఫొటోస్ ఉన్నాయో అన్ని కూడా వచ్చేస్తుంటాయి. ఇక్కడ మీ కెమెరా దిగినాయి, వాట్సాప్ లో వచ్చినాయి, ఇంకెక్కడ వచ్చిన సంథింగ్ ఏ ఫొటోస్ ఉన్నా కూడా మీకు ఇక్కడ వచ్చేస్తుంటాయి. మీరు ఏం చేయాలంటే ఏదైనా ఒక ఫోటో పైన క్లిక్ చేసి దానిని యాడ్ టు పేజ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది ఒకటి. మీకు యాడ్ టు పేజ్ పైన క్లిక్ చేసేస్తే అది పేజ్కి వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని ఇలా క్రాప్ చేసుకోవచ్చు, ఇలా సైజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, ఇలా సైజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. ఎడిట్ ఆప్షన్ ఎక్కడ ఉంటుంది సార్? ఎడిట్ ఆప్షన్ ఏం ఎడిట్ ఆప్షన్ మేడం? ఒకసారి మీరు అడ్మిట్ అవ్వండి, మీరు హ్యాండిల్ చేయండి. సార్ హ్యాపీ సార్, నేను ఇప్పుడు డౌన్లోడ్ చేశాను సార్, ఒక విజిటింగ్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, ఇప్పుడు మన నేమ్ అది ఎడిట్ చేయాలి కదా సార్, మనము జస్ట్ డైరెక్ట్ గా డౌన్లోడ్ దాని మీద కావాలి మేడం, క్లిక్ చేస్తే మీరు కొత్త యాడ్ చేసుకోవాలి దాంట్లో. అంటే ఇప్పుడు ఆల్రెడీ నేను ఒక కార్డ్ సెలెక్ట్ చేసుకున్నాను సార్, ఇప్పుడు నా పేరు అది మనం చేయాలి అంటే ఎడిట్ చేయాలి కదా సార్. అవును, అప్పుడు ఒక్కసారి స్క్రీన్ కనిపిస్తుందా మీకు సార్? కనిపిస్తుంది సార్. ఇక్కడ ఇంపాక్ట్ సర్టిఫికేట్ ఉందా మేడం కింద? ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం సార్. నా స్క్రీన్ చూడండి, మీరు ఏం చేయకండి, స్క్రీన్ చూడండి. మీ స్క్రీన్ కనిపిస్తుంది సార్, సార్ కిరణ్ ట్రైనర్ అది ఉంది. ఓకే, ఇక్కడ ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్ ఉందా సార్? ఇక్కడ మేడం ఉందా కింద? అవును అవును సార్. పైన క్లిక్ చేసుకుంటే మీకు ఫస్ట్ ఆప్షన్ ఎడిట్ అని ఉంటుంది, ఒకటి ఎడిట్, EDIT. నేను రెడ్ కలర్ తో మీకు మార్క్ చేశాను, స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. దీనిపైన అంటే మనం దాని మీద టెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఎడిట్ ఆప్షన్ వస్తుందా? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ చేంజ్ చేయాలనుకోండి, దానిపైన క్లిక్ చేస్తే నేమ్ చేంజ్ అవుతుంది. లేదు మొబైల్ అనుకోండి, దేనిపైన క్లిక్ చేస్తే దాని ఆప్షన్స్ వస్తాయి. నేను మీకు ఇంకోటి చూపిస్తాను. ఇప్పుడు టెక్స్ట్ పైన క్లిక్ చేస్తే ఏమొస్తుంది మీకు? ఎడిట్ ఫాంట్ వస్తుంది కదా. ఇమేజ్ పైన క్లిక్ చేస్తే ఏమొస్తుంది? రిప్లేస్ అని వస్తుంది. సో ఇమేజ్ మీద ఆప్షన్స్ ఉంటాయి, టెక్స్ట్ మీద ఆప్షన్స్ ఉంటాయి. ఓకేనా మేడం? ఇంకేం డౌట్స్ లేవు? జాన్సీ గారు మీదేనా? సో అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వకండి.
సో ఇలా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఐ థింక్ అన్ని డౌట్స్ క్లియర్ అయిపోయినాయి కాబట్టి. సో ఇంకా ఇవి బేసిక్, ఇవి ఇంకేం చేసుకోవచ్చు నేను చూద్దాం. యాజ్ ఏ ట్రైనర్ గా పోస్టర్ మేకింగ్ ఏ విధంగా యూజ్ అవుతుంది అని ఏమన్నా ఒక 5 చెప్పండి మీరు చాట్ బాక్స్ లో 1 minute టైంలో. అవి ట్రై చేద్దాం ఇక్కడ ఎలా చేసుకోవచ్చు. ఓన్లీ చాట్ బాక్స్, నో అన్మ్యూటింగ్. అయ్యో ఇంత స్లో ఉన్నా. ఓకే వద్దబెట్టినది ఏమైతుంది వీళ్ళు. గ్రీటింగ్ కార్డ్స్, ఓకే క్రియేటింగ్ లోగో, మ్యారేజ్ ఇన్విటేషన్ యాజ్ ఏ ట్రైనర్స్ కోసం. ఇన్విటేషన్స్ ఓకే. రేపు పొద్దున మనకు రాజశేఖర్ ఒక సెషన్ తీసుకుంటుండు. నేను ఏం చేయాలి ఇక్కడ సెర్చ్ బార్ లో జూమ్ సెషన్ అని టైప్ చేస్తున్నాను. జూమ్ సెషన్ పైన టైప్ చేయగానే చాలు అయ్యో చాలా పెద్దగా వచ్చేసాయి. జూమ్ సెషన్ టైప్ చేయగానే చాలా వచ్చాయి. ఇక్కడ నేను దీనిపైన క్లిక్ చేస్తున్నాను. లైవ్ క్వశ్చన్ ఆన్సర్ సెషన్ పైన క్లిక్ చేస్తున్నాను. బేసిక్ గా చెప్తున్నాను మీకు. ఇంతసేపు పోస్టర్స్ ఎవరైతే ట్రై చేస్తుందో వాళ్ళకి మాత్రమే ఇది, మీది వాళ్ళకి అర్థం కాదు, అసలే అర్థం కాదు ఇది. ఓకేనా. ఇక్కడ వేరే వాళ్ళ ఫోటో ఉంది. ఇక్కడ రాజశేఖర్ సార్ జాన్ సార్ ఫోటో కావాలి. ఏం చేసుకోవాలి, ఫస్ట్ గ్యాలరీ పైన క్లిక్ చేసేసుకోవాలి. దానిపైన మీకు గ్యాలరీ ఆప్షన్ వస్తుంది. దీనికి జాన్ గారి ఫోటో పైన క్లిక్ చేసి యాడ్ టు పేజ్ క్లిక్ చేసేస్తే మీకు ఆటోమేటిక్గా ఫోటో అప్లోడ్ అయిపోతుంది. దీన్ని ఈ ఫ్రేమ్ లో ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇన్సర్ట్ అంటే పెద్దగా ఏం చేయాల్సిన అవసరం లేదు, తెచ్చి దాని ముందు పెట్టేసేయాలి. ఓకేనా. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇది ఓకేనా మీకు? లేదు మాకు ఇది పోస్టర్ మేకింగ్ క్లాస్ అని పెట్టేద్దాం. పోస్టర్ మేకింగ్ ఓకేనా. లెట్స్ ఎక్స్చేంజ్ ఐడియాస్ అని ఉంది. ఇది మీకు నచ్చలేదు. ఫ్రీ సెషన్ కాగానే ఇక్కడ ఏం పెట్టేద్దాం, ఇంపార్టెన్స్ ఆఫ్ పోస్టర్ మేకింగ్. ఇంపార్టెన్స్ ఆఫ్ పోస్టర్ మేకింగ్, పోస్టర్ అంతే. సో ఇక్కడ ఇంకేముంది, ఇక్కడ విత్ జాన్ సంథింగ్ ఉంది. ఇక్కడ మనం ఏం చేద్దాం, ఇక్కడ జామ్ని ఉంది, మనం జాన్ గారి పేరు రాద్దాం. విత్ మిస్టర్ జాన్. ఓకేనా. డేట్ ఏముంది ఇక్కడ, ట్యూస్డే ఉంది కదా. వాళ్ళు 20 పెట్టుకుని మనం 21 పెట్టుకుందాం. వాళ్ళు 23లో పెట్టుకుందాం, మనం 24లో పెట్టుకుందాం. వాళ్ళు జూలై కాబట్టి మనము జూన్లోనే పెట్టుకుందాం. ఇబ్బంది ఏముంది. సో నేను ఇంకా టెక్స్ట్ ఈ విధంగా చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎలా రిజిస్టర్ నవ్ అని ఉంది. మనకు వెబ్సైట్ లేదు కాబట్టి జస్ట్ నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ కాల్ నవ్ అని పెట్టేస్తున్నాను. కాల్ నవ్. ఇక్కడ వెబ్సైట్ ఉంది, నేను నా నెంబర్ ఇస్తున్నాను. ఇది నా నెంబర్ కాదు సార్, ఇది జస్ట్ నెంబర్ ఇస్తున్నాను. ఓకేనా. ఇంకేం చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ మనకు. మన కంపెనీ లోగో, ఇమేజ్ లోగో ఉంటే ఇక పైన యాడ్ చేసుకోవచ్చు. రైట్. పోస్టర్ రెడీ అయిపోయింది కదా, ఇన్విటేషన్ పోస్టర్. ఇది మీకు నచ్చలేదు అనుకోండి, ఇక్కడ డిజైన్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, డిజైన్స్. ఈ డిజైన్స్ పైన క్లిక్ చేసేస్తే మీకు కొన్ని వందల పోస్టర్లు వస్తాయి. ఇక్కడ లేదు సార్ అవి మాకు నచ్చలేదు అనుకోండి, పైన సర్చ్ బార్ ఉంటుంది, జూమ్ సెషన్ అని టైప్ చేస్తే మీకు జూమ్ లో సెషన్స్ అన్ని వస్తాయి. ఇంత మంచి పోస్టర్స్ ఎడిట్ చేసుకోవచ్చు మీరు. ఎంత ఎక్సలెంట్ ఉంది సార్ పోస్టర్, ఒకసారి ట్రై చేయండి. ఎంత బాగుంది ఇది. ఏం లేదు, నేను మీకు దీన్ని ఎడిట్ చేసి చూపించమంటారా. ఫస్ట్ ఏం చేసుకోవాలి, గ్యాలరీకి వెళ్ళాలి, ఫోటోస్ పైన క్లిక్ చేసుకోవాలి, ఈ ఫోటోని దీంట్లో ఇన్సర్ట్ చేసేసుకోవాలి. ఓకే. ఇక్కడ ఇన్సర్ట్ ఆప్షన్ లేదు కాబట్టి మనం ఇన్సర్ట్ ఆప్షన్ ఉన్నట్టుంది కదా. పోస్టర్ మేకింగ్ ఓకేనా. నైట్ కాదు, మనకు నైట్ వద్దు, జస్ట్ ఇక్కడ మీకు ఓకేనా. ఇక్కడ అంటే నేను ఏం చెప్తున్నా అంటే, ఇక్కడ ఏదైనా టెక్స్ట్ ని ఎలా ఎడిట్ చేసుకోవాలి, సైజ్ ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి, కొత్త టెక్స్ట్ ని ఎలా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ప్లస్ సింబల్ క్లిక్ చేస్తే యాడ్ ఏ హెడ్డింగ్ వస్తుంది, మీకు కొత్త టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ.
ఓకేనా. ఇప్పుడు మీకు వైట్ కావాలనుకోండి, జస్ట్ కలర్ మేక్ ఇట్ వైట్. ఓకేనా. ఇంకేమన్నా చెప్పండి, నేను మర్చిపోయాను, ఇంకా చాలా వచ్చినట్టున్నాయి కదా. బాబా 1 అవర్ అయినా కూడా అదే 90 మెంబర్స్ ఉన్నారు సార్, సూపర్ అసలు. బ్యాక్గ్రౌండ్ ఫంక్షన్ ఇన్విటేషన్స్, మెడికల్ బాక్సెస్, పోస్టర్ డిజైన్స్, బిజినెస్ అడ్వర్టైజ్మెంట్ చేసుకోవచ్చు. అండ్ బర్త్డే విషెస్, ఓకే, బర్త్డే గ్రీటింగ్స్, వాల్ పేపర్, పోస్టర్, తమ్నేల్, ఓకే. సో ఇక దీంట్లో మనకు అందరు యూజ్ అయ్యేవి ఒక 2-3 తీసుకుందాం. బర్త్డే పైన క్లిక్ చేస్తే ఇక్కడ మీకు 10,000 ఇంకెక్కడ ఉంటాయి. యాక్చువల్ నెంబర్ చేంజ్ అవుతుండాలి. 10,000 కానీ ఎక్కడ ఉంటాయి. 10,000 టెంప్లెట్స్ ఉన్నాయండి ఆన్ బర్త్డే. 10,000 అంటే రోజుకు మీరు ఎన్ని చేసుకోవచ్చు? 10,000/365 days మీదే గెస్ చేసుకోండి. అన్ని తమ్ముళ్ళు చేసుకోవచ్చు. సో ఇక్కడ చాలా ఉన్నాయి. మీకు నచ్చింది ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఏం నచ్చిందంటే ఇది నచ్చింది. ఐ మీన్ ఇది అంటే ఆ పోస్టర్ నచ్చింది, ఫార్మేట్. ఓకేనా. ఈసారి జాన్ గారి బర్త్డే కాదు, ఇంకో బర్త్డే సెలబ్రేట్ చేద్దాం. ఎవరున్నది ఇక్కడ మంచిగా వీడియో ఆన్ చేసుకొని మంచిగా మేకప్ వేసుకొని మా లాస్ట్ ఇయర్ సార్ లాగా మంచి లైటింగ్ సెటప్ చేసుకున్న వాళ్ళు ఉంటే ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. శ్రీశైలం సార్ అద్భుతంగా ఉన్నారు. శ్రీశైలం సార్ బర్త్డే ఇద్దాం సార్. మీరు కొంచెం స్మైల్ ఇవ్వాలి సార్. స్మైల్ లేకపోతే వేస్ట్. రైట్, టేకింగ్ ఫోటో. అయ్యో సంతోష్ సార్ వచ్చారు. అయ్యో సంతోష్ సార్ బర్త్డే మొన్ననే అయిపోయింది, వద్దులేండి. శ్రీశైలం సార్ ఇక్కడ ఉన్నాం. రైట్, గ్యాలరీ పైన క్లిక్ చేసేసుకుంటే మీకు ఫోన్లో మీ ఫస్ట్ ఫొటోస్ అన్ని కూడా వచ్చేస్తుంటాయి కదా. సో ఇక్కడికి కాపీ చేసుకొని దీంట్లో ఇన్సర్ట్ చేసుకుంటే అయిపోతుంది. హ్యాపీ బర్త్డే శ్రీశైలం సార్. బాగుంది, కాకపోతే ఫాంట్ బాగాలేదు. అప్పుడు ఏం చేసుకోవాలి? ఈ ఫాంట్ పైన క్లిక్ చేసేసుకొని కింద మీకు ఫాంట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఫాంట్ పైన క్లిక్ చేసేసుకుంటే మీకు ఒక 2,300+ ఫాంట్స్ ఉంటాయి. 2,300+ ఫాంట్స్ ఫ్రీగా ఉంటాయి. ఏదైనా మంచి ఫాంట్ యాడ్ చేసేసుకోండి. ఇది బాగుంది, నాకు నచ్చింది. నాకు నచ్చలేదు, కాకపోతే టైం లేదు కాబట్టి ఇది సెలెక్ట్ చేసుకున్నాను. సో నేను ఇక్కడ ఇలా పెట్టాను. ఇక్కడ ఏం చేసుకోవాలంటే ఫ్రమ్, ఇక్కడ ఇంకా వైట్ గా మేకప్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా మంది ఉన్నారు? ఎవరు లేదు సార్. అప్పుడు ఏం చేద్దామంటే TWS ఏ బ్యాచ్ బ్యాచ్ నెంబర్ మెన్షన్ చేసుకోలేదు సార్. మేము ఏంటో ఏమనట్లేదా? చాలా గుర్తు పెట్టండి ఏ బ్యాచ్, నేను మర్చిపోయాను. 163 ఎవరు పెట్టట్లేదు. 168 చూసారా? 159 168 168 బ్యాచ్. లేదు సార్, నేను కష్టపడి చేసిన మా బ్యాచ్ లో క్రియేట్ ఎందుకు చేయాలంటే మీ నేమ్ రాసుకోవచ్చు. ఇలా ఒక పోస్టర్ చేసి మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి, మీ బిజినెస్, మీ క్లయింట్స్కి, మీ మెయిన్ క్లయింట్స్కి పంపిస్తే ఎంత ఎక్సలెంట్ ఉంటుంది. నాకు తెలిసి పోస్టర్ నాకు ఒక 5 నిమిషాలు టైం పట్టింది అనుకుంటే, పట్టలేదు అనుకుంటే మీకు 10 నిమిషాలు టైం పడుతుంది. రోజుకు 10 నిమిషాలు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీకు అతనితో ఎంత రిలేషన్షిప్ ఉంటుంది. జస్ట్ నేను నార్మల్ ఫోటో తీసుకొని జస్ట్ ఫోటో తీస్తుంటేనే మా శ్రీశైలం సార్ ఫేస్ లో ఇట్లా వెలుగుతున్నాయి మొత్తం. అలా మంచి ఫోటో, మంచి టెంప్లెట్ తీసుకొని మంచి ఫోటో పెట్టామనుకోండి, చాలా మెమొరబుల్ గా ఉంటుంది. సో దీంట్లో పెద్ద భ్రమ విధేయట ఏం అవసరం లేదు. ఏం అవసరం?
ఆయన ఫోటో కావాలి, ఆయన పేరు కావాలి అంతే. ఆయన ఫోటో ఉంటే గ్యాలరీ పైన క్లిక్ చేసుకొని ఇలా క్లిక్ చేసుకొని ఇలా క్లిక్ చేసుకుంటే ఆ ఫోటోని ఇక్కడ ఇన్సర్ట్ చేసుకుంటే అయిపోతుంది, ఫోటో అయిపోయినట్టే. నెక్స్ట్ ఏంది ఇమేజ్, టెక్స్ట్, ఏ టెక్స్ట్ అని ఎడిట్ చేసుకోవచ్చు మనం. ఓకేనా, దిస్ ఆల్ అబౌట్ బర్త్డే అండి. ఆ బర్త్డే యానివర్సరీ అన్ని 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 చేసుకోండి మీది. ఓకేనా, నెక్స్ట్ ఇంకేం చెప్పేది, తమ్నెల్స్ యూట్యూబ్ తమ్నెల్స్ చెప్పారు కాబట్టి యూట్యూబ్ తమ్నెల్స్ వెళ్తున్నాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే ట్రై చేయండి సార్, మీరు ట్రై చేస్తూనే ఉండండి, రాజశేఖర్ సార్ వెళ్తూనే ఉండండి, నేను చెక్ చేస్తూనే ఉంటాను. చాలా అద్భుతంగా చేసిన వాళ్ళకి మాత్రం ఏం గిఫ్ట్ ఇవ్వను సార్. మీ సంతోష్ సార్ ఏమైనా పెద్ద మనసు చేసుకుని ఇస్తే ఆయన ఇష్టంగా, నేనైతే ఏమి ఇయ్యను. యూట్యూబ్ తమ్నెల్స్ అని టైప్ చేస్తున్నాను నేను. సో బిజినెస్ పీపుల్స్ గిట ఫ్యూచర్ లో డిజిటల్ మార్కెటింగ్ రాబోతుందండి. మొత్తం డిజిటల్ ఉంటుంది. మీరు డిజిటల్ లేకపోతే మీ బిజినెస్ ఉండదు. సో ఇప్పటి నుంచి స్టార్ట్అప్ చేసుకోండి. ఇక్కడ చూసారా చాలా సింపుల్ తమ్నెల్స్ ఉన్నాయి ఇక్కడ. నేను దీనిపైన క్లిక్ చేస్తున్నాను. కెన్ వి షో వీడియో బ్యాక్గ్రౌండ్, కెన్ షో మేడం మీకు వీడియో మేకింగ్ అని ఒక స్పెషల్ క్లాస్ ఉంటుంది. ఇలా ఏదైతే పోస్టర్ ఉంటుందో వీడియో మేకింగ్ క్లాస్ మీకు ఎక్స్టెండ్ చెప్తుంది. అక్కడ మీరు ఒకసారి వాళ్ళని అడగండి, చేసుకోవచ్చు. మీకు కావాలంటే మీకు పర్సనల్గా ఒక లింక్ పెట్టేస్తాను. ఆ లింక్ పైన క్లిక్ లింక్ ఇట్ అవసరం లేదు. రిమూవ్ వీడియో అని ఒకటి యాప్, ఏ టూల్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసేస్తే మీకు ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోతుంది. నేను మళ్ళీ ఆ లింక్ ఓపెన్ చేశాను అనుకోండి, ఆ టైం మొత్తం అయిపోతుంది. ఇక్కడ ఏముంది కదా, లర్న్ టు క్రియేట్ స్టన్నింగ్ తమ్నెల్స్ అని ఒక తమ్నెల్ ఉంది. ఇప్పుడు మనం ఏం చేద్దాం, దీన్ని జస్ట్ ఈ వ్యక్తి నాకు అవసరం లేదు, ఆ వ్యక్తి పైన డిలీట్ చేశాను. నేను గ్యాలరీలోకి వెళ్ళి మళ్ళీ కొత్త వాళ్ళు ఎందుకు లేదు సార్, పాత్రలను తీసుకుందామని ఒక ఫోటో యాడ్ చేశాను. ఇక్కడ ఏముంది, హౌ టు క్రియేట్, నేనేం చేస్తున్నాను, బిజినెస్ విత్ పోస్టర్. ఓకేనా, ఎంతసేపట్లో అయిపోయింది సార్ ఇది, చాలా తక్కువ టైంలో అయిపోయింది. లర్న్ హౌ టు క్రియేట్ బిజినెస్ విత్ పోస్టర్స్. ఒక 100 వ్యూస్ ఆ వీడియోకి, ఇంకెక్కువనే వస్తాయి అనుకోండి, కాకపోతే మంచి ఫోటో పెట్టేసి అయిపోతుంది. సో ఇలా తమ్నెల్స్ చేసుకోవచ్చు. మీకు తమ్నెల్స్ కూడా కొన్ని వేల తమ్నెల్స్ ఉంటాయండి. మీరు బిజినెస్ అయితే బిజినెస్, స్కూల్స్, కాలేజ్, లెక్చర్స్, ఎనీథింగ్ యాజ్ అ ట్రైనర్స్ కూడా మంచి మంచి స్టంటింగ్ అంటే చూడంగానే అట్రాక్ట్ అయ్యే తమ్నెల్స్ అన్ని ఇక్కడ మీకు ఉంటాయి. ఓకేనా, ఇవన్నీ మీరు ట్రై చేసుకోవచ్చు హెల్త్ డిపార్ట్మెంట్ వరకు. ఓకే, ఇంకేం మీకు డౌట్స్ ఉన్నాయి అంటే ఇది నేను చేయలేను క్యాన్వాలో అని ఉన్నాయి ఏమైనా ఉంటే ఒకసారి చాట్ బాక్స్ లో పెట్టండి. అండ్ మనకు టైం కూడా అయిపోతుంది కాబట్టి ఒక 5-10 minutes లో క్లోజ్ చేసుకొని మీ డౌట్స్ తీసుకుంటాం. ఆ తర్వాత క్యాన్వా ఎలా ఉంటుంది అండ్ దాని బేసిక్స్ ఎలా ఉంటే చెప్తాను, జస్ట్ ఐడియా ఇస్తాను. డౌట్స్ ఉన్న వాళ్ళు హ్యాండిల్ చేయండి. ఏం డౌట్స్ ఏమో సార్ మీరు మొత్తం వర్క్ చేపిస్తుంది అనుకుంటే మీ ఇష్టం. వీడియో క్రియేటింగ్ స్పెషల్ క్లాస్ ఉంటుంది సార్ మీకు వీడియో పైన, నో ఇష్యూస్. సో హౌ టు డూ సార్ వీడియో మేకింగ్ క్లాస్ డౌట్స్ అడగకండి మీరు. ఇప్పుడు వీడియో మేకింగ్ క్లాస్ అడిగేదనుకోండి స్టార్ట్ అవుతుంది, మళ్ళీ 10-10:30 అవుతుంది. మళ్ళీ సంతోష్ సార్ నాకు ఫోన్ చేసి మళ్ళా, సో అంత మనకు అంత వద్దు కాబట్టి వీడియో మేకింగ్ స్పెషల్ క్లాస్ ఉంటుంది. మీకు ఇంకో విషయం తెలియదు ఏంటంటే మీ బ్యాచ్ లో చాలా మంది డిజిటల్ వాళ్ళు ఉన్నారు. రామ్ లోక సార్ ఉన్నారు, తులసి మేడం ఉన్నారు, చాలా మంది ఉన్నారు. మీకు అర్థమవట్లే పోస్టర్ మేకింగ్ చెప్పే వాళ్ళ మీకు ఇన్ఛార్జ్ గా వచ్చేదంటే మీరు అర్థం చేసుకోండి, అంత లక్కీయెస్ట్ పర్సన్. ఈ డౌట్ అనంటే వచ్చేసే ఉంటాయి ఆన్సర్లు. ఓకేనా, దాంట్లో ఇష్యూ ఏం లేదు. సో మీరు ఏం చేయండి అంటే ఇంకా క్వశ్చన్స్ అడగండి, ఇది ఎలా చేసుకోవాలి. కానీ వీడియో మేకింగ్ మనం ఇంకా మీకు ఉంటుంది 100% సెషన్ ఉంటుంది అక్కడ, మీద వాళ్ళని అడగండి. సో ఇక్కడ హ్యాండిల్ చేశారు సార్ సదాగాజుల గారు. డౌట్ తీసుకోవాలా సార్? సార్ డౌట్ తీసుకోవాలా సార్? ఓంకార్ సార్ తీసుకోండి. ఎస్ సార్, సదాగాజుల గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. ఓకే సార్, ఇస్ ఇట్ పాసిబుల్ ఇన్ క్యాన్వా వీడియో బ్యాక్గ్రౌండ్ రిమూవ్? క్యాన్వాలో ఉండదు సార్, నో ఛాన్స్. ఇమేజ్ రిమూవ్ చేసుకోవచ్చు, కాకపోతే మీకు ప్రో వర్షన్ ఉండాలి. ఓకే,
మీకు కొన్ని గూగుల్లో మీరు విడి రిమూవ్ అని కొట్టేస్తే మీకు చాలా టూల్స్ వచ్చేస్తాయి. సార్ యాక్చువల్గా దాంట్లో మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవచ్చు. సార్ చెప్పండి యాక్చువల్గా సార్. మీరు ఇప్పుడు చెప్పింది బ్యాక్గ్రౌండ్ మన అది వీడియో రిమూవ్ బ్యాక్గ్రౌండ్లో ఏఐ టూల్స్లో అది కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి కదా సార్. సార్ అంటే పర్ డే 1 or 2 వీడియోస్ మాత్రమే చేసుకోవడానికి ఒక లిమిటేషన్ ఉంటుంది. అవును సార్, లేదంటే కొనుక్కోవాల్సి ఉంటుంది అది. సో అది ఎక్స్పెన్సివ్. ఎక్స్పెన్సివ్ సార్. అలా నేను ఏమంటున్నానంటే, మీకు ఒక వెబ్సైట్ ఉందనుకోండి, వెబ్సైట్ 3 వీడియోస్ చేశారనుకోండి, ఇంకా కింద చాలా వెబ్సైట్స్ ఉంటాయి. మీకు రిమూవ్ వీడియో పైన ఫ్రీ వెబ్సైట్ ఒక 20-30 ఉన్నాయి సార్, చాలా ఉంటాయి మీకు. సో మీరు ట్రై చేయండి. కానీ అండ్ మీకు చెప్పడం ప్రతి టూల్ని ట్రై చేయలేం కదా సార్. ఏదైనా ఒక టూల్ ట్రై చేసి దాన్ని కంటిన్యూ చేస్తే బాగుంటుంది. అంటే ప్రతి దాని మీద కొంచెం మనం వర్కౌట్ చేయాలంటే టైం వేస్ట్ అవుతుంది కదా. మీకు ఇన్షాట్ అని ఒక యాప్ ఉంటుంది, కైన్ మాస్టర్ ఉంటుంది, బిఎన్ ఉంటుంది. వీటిలో మీరు ఫ్రీగా రిమూవ్ చేసుకోవచ్చు. ఓకేనా సార్? అవి యాప్స్ ఎలా ఉంటాయి, ఎలా వర్క్ అవుతాయి, బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేసుకోవచ్చు, యానిమేషన్స్ ఎట్లా యాడ్ చేసుకోవచ్చు అనేది మీకు వీడియో మేకింగ్ క్లాస్ లో వాళ్ళు మీకు క్లియర్ చెప్తారు. ఇప్పుడు నేను మీకు పోస్ట్ ఎంత క్లియర్ చెప్పాను, అక్కడ వాళ్ళు అంత క్లియర్ చెప్తారు మీకు. సో దాంట్లో ఇష్యూ లేదు. పోస్ట్ మేకింగ్ లో మీకు డౌట్ ఉంటే మీరు అడగండి, నేను చెప్తాను. లేదు సార్ అనుకుంటే నా నెంబర్ తీసుకోండి, సెషన్ అయిపోయినాక ఫోన్ చేయండి, మీరు నేను జూమ్ లో కూర్చొని లైవ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే, ఇంకో టాపిక్ మనం డిస్టెంట్ అవ్వద్దు. పోస్ట్ మేకింగ్ క్లాస్ కాబట్టి పోస్ట్ మేకింగ్ నుంచి A to Z నేర్చుకున్నాం అనుకోండి, అప్పుడు వీడియో మేకింగ్ లో వెళ్ళిపోవచ్చు. దాంట్లో ఇష్యూ ఏముండదు సార్. నేను కాల్ చేయండి, మీకు చెప్తాను. సో నెక్స్ట్ సాయి సిద్ధార్థ్ గారు. సార్ ఝాన్సీ లక్ష్మి. ఓకే, సాయి సిద్ధార్థ్ గారు. సాయి సిద్ధార్థ్ గారు అన్మ్యూట్ చేసుకోండి. సాయి సిద్ధార్థ్ గారు అన్మ్యూట్ చేసుకోండి. వేరే వాళ్ళకి ఇవ్వండి. ఝాన్సీ లక్ష్మి. లాస్ట్ ఓన్లీ ఝాన్సీ మేడం. సార్ నేను మొబైల్ లో ట్రై చేస్తున్నాను సార్, మరి నాకు ఎందుకు రావటం లేదు సార్. అన్ని మొబైల్ లో సిగ్నల్ ఇష్యూస్. నేను కూడా మొబైల్లోనే చేస్తాను, నేను ల్యాప్టాప్ లో చేయలేదు, నేను మొబైల్లోనే చేస్తాను. ఇంకా నాకు ఇంటర్నెట్ చాలా తక్కువ ఉంది ఇక్కడ. మీరు బేసిక్ గా మెల్లిమెల్లి చేస్తుంటే మీకు ఒక ఐడియా వస్తుంది. సార్ పరమేశ్వర్ గారు మీరు అడగండి సార్, అన్మ్యూట్ చేసుకోండి. హలో, చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. అచ్చా, ఇది ఇప్పుడు మనం క్యాన్వా లో విజిటింగ్ కార్డ్ ప్రిపేర్ చేసాం కదా సార్. అది బ్యాక్గ్రౌండ్ ఎడిట్ టెక్స్ట్, ఇమేజ్ అండ్ టెక్స్ట్. ఇది సెకండ్ పర్సన్ ఎడిట్ చేయడానికి మన పాసిబిలిటీ ఉంటుందా అది, లేకపోతే మనమే చేయాలి సార్? లేదు, ఆ లింక్ ఉంటుంది. మీరు ఆ లింక్ ఇచ్చేదనుకోండి వాళ్ళు ఎడిట్ చేసుకోవచ్చు. మీరు లింక్ ఇచ్చేదనుకున్నప్పుడు నేను ఎడిట్ చేసుకోవచ్చు, సంతోష్ సార్ ఇస్తే సంతోష్ కూడా ఎడిట్ చేసుకోవచ్చు. దాంట్లో ఇష్యూస్ ఎవరైనా అట్లా ఆప్షన్ ఉంది, ఎవరికైనా ఎడిట్ చేయొచ్చు అది. ఫోటోషాప్ లో ఏంటంటే మీకు పిహెచ్డి అని ఒకటి ఉంటుంది, ఆ పిహెచ్డి పంపించేస్తే వాళ్ళు ఎడిట్ చేస్తారు. అలా ఉంటుంది. సార్ డౌట్స్ ఏం లేవా? ఝాన్సీ మేడం మళ్ళీ పెట్టారు సరే. ఇప్పుడు మనం ఇప్పుడు సపోజ్ ఒక విజిటింగ్ కార్డు లేకపోతే ఏదైనా ఒక ఫ్లైయర్ ఇలాంటివి చేసామనుకోండి సార్. సో మళ్ళీ మనం ఇప్పుడు ప్రింటింగ్ ఇవ్వాలనుకోండి సార్, కొన్ని ఒక నంబర్ ఆఫ్ ఫ్లైయర్స్ ఎక్కువ మాక్సిమం క్వాంటిటీలో చేయాలనుకోండి, మనం దీన్ని ఎట్లా షేర్ చేసుకోవాలి సార్? వాళ్ళకి ప్రింటింగ్ ఇవ్వాలనుకున్నప్పుడు లింక్ పంపించేసి షేర్ ఆప్షన్ లో ఇవి వస్తాయి సార్ మనకి, జేపీజీ కానీ ఇవి లింక్ పెట్టిన. ఇది ఒకసారి ఎందుకంటే ఇప్పుడు నేను షేర్ చేశాను అనుకోండి, స్క్రీన్ ఆగిపోతుంది. అందుకని నేను మీకు చూపించలేదు. మీకు ఒకసారి షేర్ చేయండి, డౌట్ ఉంటే ఒకసారి నాకు కాల్ చేయండి, మీకు చెప్తాను ప్రాసెస్. ఏమున్నా షేర్ పైన క్లిక్ చేస్తే వచ్చేస్తుంది. సార్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? కొంతమంది హ్యాండ్ రైజ్ ఏం రాలేదు సార్. ఓకే సార్, ఇక్కడ కొంతమంది జూమ్ లో పెట్టేస్తున్నా, వాళ్ళ స్క్రీన్ షేర్ అవ్వట్లేదు. సో వీ కాంట్ డూ ఎనీథింగ్. సో ఇక్కడ మీకు డౌట్ అడిగారు సంథింగ్, బై నాకు ఐడియా లేదు సార్. ఓంకారేశ్వర్ సార్ రెండు వచ్చాయి సార్, హ్యాండ్ రైజ్ తీసుకోవచ్చా? తీసుకుందాం సార్. సార్ గుడ్. ఈ లేయర్స్ గురించి చెప్తారా సార్? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను విజిటింగ్ కార్డ్ చేయడం ట్రై చేస్తే నా ఫోటో పైన వచ్చేసింది, ఫోటో వెనక్కి వెళ్ళాలి, ఏది పైకి లేయర్స్ ఉంటాయి కదా, ఒక్కసారి చెప్తారా ప్లీజ్? చెప్తాను, ఒక్క నిమిషం ఉందండి. ఇది ఒక పోస్ట్, నార్మల్ పోస్ట్ ఉంది కదా, లేయర్స్ ఏ విధంగా సెట్ చేసుకోవచ్చు అని మీకు చూపిస్తున్నాను. గౌతమి గారు మీరు మళ్ళీ ఇక్కడే పోస్ట్ చేస్తున్నాం మేడం, యూజ్ ఉండదు. మీరు ఎంత చేసినా కూడా గ్రూప్ లో పోస్ట్ చేయండి,
సంతోష్ సార్ ఎందుకంటే మీరు చాలా ఫస్ట్ నుంచి కూడా కొంచెం యాక్టివ్ ఉన్నారు కాబట్టి నేను మీ పేరు తీసుకుంటున్నాను. ఇక్కడ చేసిందంటే ఓపెన్ అవ్వట్లేదు అది. ఒక్కసారి మీరు రాజశేఖర్ సార్ పంపని లేకపోతే గ్రూప్ లోనే పోస్ట్ చేయండి. సో ఇక్కడ మీకు ఇక్కడ ఇంటర్నెట్ కొంచెం స్లో వస్తుంది కాబట్టి మీకు లేయర్స్ అనే ఆప్షన్ ఏముండదు సార్. మీ కింద ఏదైతే టెక్స్ట్ ఇమేజ్ అని వస్తుందో అక్కడ మీకు లేయర్స్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. ఆ లేయర్స్ పైన క్లిక్ చేసుకుంటే మీకు టాప్ లో ఏది ఉండాలి, సెకండ్ ఏది ఉండాలి, థర్డ్ ఏది ఉండాలి, ఫోర్త్ ఏది ఉండాలి అని మీరు సెట్ చేసుకో. స్టక్ అవుతుంది ఫోను, అందుకే నేను చూపించలేకపోతున్నా. నేను ఒకసారి నాకు కాల్ చేసి మీకు చెప్తాను నేను లేయర్స్ గురించి ఎలా ఉంటుందో. ల్యాప్టాప్ ఇంక ఐ మీన్ పీసీలో ఇంకా అద్భుతంగా ఉంటుంది. మీకు డైరెక్ట్ చెక్ చేసుకోవచ్చు అందులో. సార్ ఇంకా బాల నరసింహ గారు. నరసింహ గారు అన్మ్యూట్ సార్ 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 ఇది మనం A4 సైజ్ కానీ A3 సైజ్ కానీ చేసుకునే అవకాశం ఇందులో కాన్వాలో ఉందా సార్? ఉంది సార్, నేను చెప్తాను అది. ఒక్కసారి నేను పాయింట్. థ్యాంక్ యూ, మంచి క్వశ్చన్, నేను చెప్తాను అది. సార్ సంతోష్ సార్ చెప్పండి సార్. ఇక్కడ ఏం సార్ మొత్తం మాస్ వాళ్ళే ఆ క్వశ్చన్స్ అవుతుంది. మాస్ వాళ్ళే మొత్తం మాస్ వాళ్ళే హవా నడుస్తుంది. ఇక్కడ మాస్ వీనస్ ఉండే, మిగతా వాళ్ళు ఎవరు లేదా? ఓకే సార్ చెప్పండి నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ వీరమల్ సార్ ఇది ఈ కర్మ యాప్ లో ఇంకా వేరే యాప్స్ ఉన్నాయా సార్? సంతోష్ ఒక్క నిమిషం సార్. ఇక్కడ లేయర్స్ అని అడిగారు. ఇక్కడ మీకు లేయర్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ లేయర్స్ అని కిందనే ఉంటుంది, మీకు లాస్ట్ లో ఉంటుంది. ఆ లేయర్స్ పైన క్లిక్ చేసుకుంటే మీకు ఏ లేయర్ ఎక్కడ ఉంటుంది మీరు జస్ట్ ఇట్లా జూమ్ అవుట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు ఒకవేళ నాకు ఇది ఉందనుకోండి, ఇది నాకు టాప్ లో కావాలనుకోండి, నేను జస్ట్ స్క్రోల్ డౌన్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు. ఓకేనా సార్? ఓకేనా సార్? ఇలా స్క్రోల్ డౌన్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు. ఓకేనా? రైట్ సార్. ఇంకా సంతోషం మీద సంతోష్ గారు సార్ సార్ చెప్పండి సార్. యాప్స్ ఓన్లీ కాన్వా కాక ఇంకా వేరే యాప్స్ చెప్పండి సార్. క్యాన్వా కాకుండా వేరే యాప్స్ చెప్పమంటారా? క్యాన్వాలో ఏంటంటే మీరు వాళ్ళు ఆల్రెడీ డిజైన్ చేసి ఉంటుంది సార్. మీరు జస్ట్ దాంట్లో మీ ఫ్లేవర్స్ యాడ్ చేసుకోవాలి. అది వేరే యాప్ అనుకోండి, మీదే ఫస్ట్ నుంచి చేసుకుంటూ కూర్చోవాలి. అది చెప్పడం మీకు హార్డ్ ఉంటుంది. అయినా సరే రాసుకోండి ఒకసారి. పిక్సెల్ ల్యాబ్ అని ఒకటి ఉంటుంది. పిక్సెల్ ల్యాబ్ అదొకటి యూజ్ చేసుకోవచ్చు. ఇమేజ్ క్రియేట్ అని ఒక యాప్ ఉంటుంది, దాన్ని క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఈ మదర్ యాప్స్ కన్నా ఏ టూల్స్ ఎక్కువ ఉన్నాయి సార్. ఏ టూల్స్ లో మీకు ఇమేజ్ జనరేటర్ అని ఒక యాప్ ఉంటుంది, అవి యూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కొంచెం బెస్ట్ పర్ఫెక్ట్ ఉంటాయి. ఫోటోషాప్ అనుకోండి, నేను ఇంతసేపు చెప్పాను కదా, ఇదంతా కూడా మీకు ఫోటోషాప్ లో ఒక 0.5% అంతే. బేసిక్ కి బేసిక్ ఉంటుంది అంతే. అండ్ బేసిక్ కాదు, మీకు అసలు ఫోటోషాప్ నాకే 2 months పట్టింది ఫోటోషాప్ నేర్చుకోవడానికి నాకే. సో ఫోటోషాప్ కాకుండా మీకు బేసిక్ ఇవి నేర్చుకున్నాను అనుకోండి, ఫోటోషాప్ ఈజీ అవుతుంది. సో మీరు దీనిపైన వర్కౌట్ చేయండి. వర్కౌట్ అంటే ఏం లేదు సార్, మీ బర్త్డే విషెస్, మీ ఫ్రెండ్స్ బర్త్డే ఇవి చేసుకుని సరిపోతుంది, పర్ఫెక్ట్ అయిపోతుంది. ఓకేనా? శోభదాని మేడం మీ క్వశ్చన్ అడగండి. మేడం శోభరాణి అన్మ్యూట్ చేసుకోండి మేడం. సార్ ఇప్పుడు మనకి ఒక టెంప్లెట్ లో బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉంటుందో అది చేంజ్ చేసుకోవడానికి అవుతుందా మనకి? మేడం అక్కడ మీరు నా స్క్రీన్ కనిపిస్తుందా మీకు? ఓకే, అవును సార్. నేనేం చేశానంటే ఇక్కడ దీనిపైన క్లిక్ చేసేది అనుకోండి, ఈ ఆప్షన్స్ వస్తుంటాయి. అది నేను బ్యాక్గ్రౌండ్ పైన క్లిక్ చేశాను అనుకోండి, బ్యాక్గ్రౌండ్ సంబంధించిన ఆప్షన్స్ వస్తుంటాయి. దీన్ని రిప్లేస్ కొట్టగానే నాకు ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ చేంజ్ అయిపోతుంటుంది. నాకు ఎల్లో కావాలనుకుని ఎల్లో చేసుకోవచ్చు. ఇలా ఉన్న పోస్ట్ ఇలా అయిపోయింది. రీప్లేస్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ కావాలంటే రీప్లేస్ ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి. ఓకేనా మేడం? రైట్.
ఇక్కడ సంథింగ్ ఎవరో క్వశ్చన్ అడిగారు. ఝాన్సీ మేడం పిక్సెల్ ల్యాబ్ ఒకటి, ఇంకా ఎవరు చెప్పారు రిపీట్ చేయండి సార్. సార్ నెక్స్ట్ ఇంకా డౌట్స్ ఏం లేవా? మనకు 3 minutes టైం ఉంది. జస్ట్ 1 hour సెషన్. నేను సంతోష్ రిక్వెస్ట్ చేశాను, హాఫ్ అన్ ఎక్స్టెండ్ చేశారు సార్. ఇంకా ఎక్స్టెండ్ కాకుండా చూసుకుందాం. మీకు డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి. శోభదాని మేడం మళ్ళీ క్వశ్చన్ చెప్పండి. అన్మ్యూట్ అవ్వండి. గోపి గారు సో ఆప్షన్ ఇవ్వండి సార్, పర్లేదు, ఇబ్బంది ఏం లేదు. ఓకే గోపి గారు సార్ సార్ ఒక్కొక్కరు మాట్లాడండి సార్. సార్ నేను శోభరాని మాట్లాడుతున్నానండి. మేడం సార్, చెప్పండి. మీరు కలర్ చేంజ్ చేస్తున్నారు సార్. నేను ఏమంటున్నాను, ఒక డిజైన్, ఒక ప్యాటర్న్ ఏదైతే ఉంటుందో అది చేంజ్ చేసుకోవచ్చా? ఒక టెంప్లెట్ కి ఒక డిజైన్ ఉంటుంది కదా బ్యాక్గ్రౌండ్ లో, అవును. సో అది చేంజ్ చేసుకోవచ్చా? ఇప్పుడు ఇది చూస్తే కదా మనం దీంట్లో ఏం చేంజ్ కావాలి చెప్పండి, మీకు నేను చెప్తాను ఎలా చేయాలో. మ్యూట్ అయ్యాలి మేడం, మ్యూట్ అయ్యాలి. మీరు మ్యూట్ అయ్యాలి మేడం. అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వండి సార్. నాదేందా సార్ అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వండి మేడం. ఇప్పుడు మేడం చెప్పండి సార్. లైవ్ పెట్టుకోవచ్చా? అంటే ట్వింకింగ్ స్టార్స్ కానీ అట్లాంటివి ఏమైనా పెట్టుకోవచ్చు లైవ్ గా ఉంది? మీకు ఏం కావాలి చెప్పండి, అదే పెట్టేస్తాను. ఇప్పుడు వాటర్ బ్యాక్గ్రౌండ్, వాటర్ వెళ్ళడం కానీ, స్టార్స్ కదలడం కానీ అలాంటివి ఏమైనా పెట్టుకోవచ్చా? అది మీకు వీడియో మేకింగ్ లో వస్తుంది మేడం, అంతా కూడా మీకు వీడియో మేకింగ్ లో వస్తుంది. ఇప్పుడు మీకు వాటర్ అన్నది వాటర్ పెట్టేసాను, స్టార్స్ అన్నది స్టార్స్ కూడా పెట్టేస్తాను. ఇవన్నీ ఇమేజెస్, ఇవన్నీ మీరు మూమెంట్ అది కాబట్టి అవి వీడియో దాంట్లో వస్తాయి. మీకు స్టార్స్ అన్నది స్టార్స్ ఇలా వస్తాయి. మూమెంట్ అయితే వీడియో మేకింగ్ వస్తుంది. అచ్చా, వీడియో మేకింగ్ లో వస్తుంది అంటారా? థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ ఫర్ వండర్ఫుల్ క్వశ్చన్. నెక్స్ట్ గోపి గారు సార్. బాగా నచ్చింది సార్, నేను చెప్తాను ఆన్సర్ చెప్తాను, ఇబ్బంది ఏం లేదు, నేను చెప్తాను, ఏం మర్చిపోలేదు, నేను చెప్తాను. సార్ నరేష్ సార్ చెప్పండి. సార్ నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు అంటే బ్యాక్గ్రౌండ్ పెట్టుకుంటాము, ఆ బ్యాక్గ్రౌండ్ అంటే కనిపించకుండా ఉంటుంది కదా సార్, అంటే లైట్ గా ఉంటుంది కొన్ని దాంట్లో, అలాంటి ఆప్షన్ ఉంటుందా మనం దీంట్లో? ఇక్కడ మీకు ట్రాన్స్పరెన్సీ ఒక ఆప్షన్ ఉంటుంది, ట్రాన్స్పరెన్సీ. ఇక్కడ చూసారా ట్రాన్స్పరెన్సీ కనిపిస్తుందా మీకు? కింద మధ్యలో ఉంటుంది. ఆ ట్రాన్స్పరెన్సీ పైన క్లిక్ చేసుకుంటే ఇది మీకు సైడ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. జాన్ ఎంత బ్లర్ అవుతుందో ఇలా. ఓకే సార్, ఇదే కదా సార్ మీరు అడిగింది? అంతే సార్, అదే సార్ అడిగింది. ఒక డౌట్, ఇలాంటి క్వశ్చన్స్ ఇంకా 200+ ఉంటాయి సార్ క్యాన్వాలో, కాబట్టి మీకు ఏం డౌట్ వస్తుందో అని నేను చెప్తాను. కానీ బేసిక్ గా మాత్రం ఇవి బ్యాక్గ్రౌండ్ టెక్స్ట్ ఇమేజ్ వస్తేనే వస్తుంది. నరేష్ గారు అడగండి మీ డౌట్. నరేష్ సార్ అడగండి ప్లీజ్, మన టైం అయిపోయింది, మళ్ళీ మా సంతోష్ సార్ ఫోన్ చేస్తారు. మీకు అన్మ్యూట్ ఇచ్చాను, అడగండి సార్. నరేష్ గారు సార్ స్టక్ అయినట్టున్నారు సార్. రామ్ సుబ్బారెడ్డి గారు మాట్లాడారు. అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్, చెప్పండి. నాకు సిగ్నల్ లింక్ అంతగా లేట్ గా జాయిన్ అయ్యాను, అయినా నేను పోస్ట్ చేసి పెట్టాను, కుదురు చెప్పండి సార్ ఎలాగో. మీకు మీ మెంటర్ ఎవరు సార్? మా మెంటర్ మేడం సార్, సునీతారెడ్డి మేడం. ఒక్కసారి మేడం నెంబర్ 1 వీడియో ఇంకోటి ఒక్కసారి వినండి, విన్నాక నా నెంబర్ ఉంటుంది కదా, నాకు కాల్ చేయండి, చెప్తాను నేను మీకు. కాదు సార్, మీరు చెప్పేది వినకపోయినా నేను పంపించాను పోస్టర్. ఓకే, పంపించారా మీరు? సూపర్ అసలు. పంపించారు, మీరు ఒక స్టూడెంట్ సార్, అట్లా దాన్ని చూస్తే మాకు కొంచెం గ్రూప్ లో పెట్టేశారు 168 బ్యాచ్ లో. లాస్ట్ ఇయర్ ఒక్కసారి ఆయన ఒక్కరిని పంపించండి, ఆయన క్లాస్ వినకుండా చేసేదంటే సంథింగ్ ఉంది అక్కడ. సో నేను చెప్తాను సార్, నేను షేర్ చేస్తున్నాను సార్. రైట్ సార్. శ్రీశైలం సార్ మీ క్వశ్చన్ అడగండి. ఇదిగోండి, ఇదే స్టార్ ఫోటో పెట్టి చేశారు కదా, ఇదే రామ్ సుబ్బారెడ్డి గారు. ఉందండి సార్. నరేష్ గారు ఓకే అయిందండి? మీరు సూపర్ సార్, ఓకే సార్, మాట్లాడండి నరేష్ గారు. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. నరేష్ సార్ చెప్పండి.
సార్ ఇప్పుడు మనం ఒక డిజైన్ చేసాము అనుకోండి, ఇప్పుడు మీరు చేసిన కార్డు ఉంది కదా, అది డిజైన్ నచ్చకుండా అదే మ్యాటర్ వేరే దానిలోకి వస్తుందా, మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చా లేదా మళ్ళీ కొత్తగా చేసుకోవాలా? మళ్ళీ మళ్ళీ అడిగాను ఒకసారి. సార్ ఇప్పుడు మీరు చేసిన డిజైన్ ఉంది, ఇప్పుడు జాన్ బాబు గారిది ఫోటో పెట్టి డిజైన్ చేశారు ఒకటి ఉంది. ఇప్పుడు నాకు ఆ డిజైన్ నచ్చలేదు, నేను ఆ టెక్స్ట్ ఆ ఫార్మాట్ అంతా వేరే దానికి చేంజ్ చేసుకోవచ్చా? బ్యాక్గ్రౌండ్ ఆటోమేటిక్ చేంజ్ చేసుకోవచ్చా, లేకపోతే మళ్ళీ టైప్ చేసుకోవాలా లేదా కాపీ పేస్ట్ చేసుకోవాలా? దేంట్లో కాపీ పేస్ట్? దీంట్లోనా, క్యాన్వాలోనా, లేదా వేరే యాప్ లోనా? క్యాన్వాలో సార్, క్యాన్వాలోనే. ఇప్పుడు నా విజిటింగ్ కార్డు ఉంది సార్. వినే సంవత్సరం క్రితం ఎడిట్ చేసుకున్న పోస్టర్ కూడా మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు, సేమ్ అదే ఉంటుంది మీకు. ఓకే నైస్ సార్, మీ క్వశ్చన్ కొంచెం క్రిటికల్ గా ఉంది, నాకు కాల్ చేయండి మీకు చెప్తాను. నెక్స్ట్ శ్రీశైలం గారు చెప్పండి. శ్రీశైలం గారు సార్ ఇప్పుడు మనం విజిటింగ్ కార్డు తీసుకున్నాం కదా సార్ శాంపిల్, అవును సార్. ఇప్పుడు దాన్ని అదే మనం టెక్స్ట్ ఇమేజ్ అన్ని యాడ్ చేస్తున్నాం, దాన్ని సైజు A4 పెంచుకోవచ్చా? చెప్తాను, ఆ ఒక్క క్వశ్చన్ ఉంది, చెప్తాను మీకు. ఆ క్వశ్చన్ క్లారిఫై ఇస్తాను, ఇబ్బంది ఏం లేదు. ఒకటి సార్, నెక్స్ట్ ఇప్పుడు ఒక ఇమేజ్ చెప్పండి. ఇంకొక ఇమేజ్ స్క్వేర్ ఉంది అనుకోండి, అక్కడ ఉన్న స్క్వేర్ ని నాకు అర్థం, నేను చెప్తాను లాస్ట్ అలా చెప్పి ఫినిష్ చేస్తాను, ఇబ్బంది ఏం లేదు. నేను క్వశ్చన్ ఆన్సర్ చేస్తాను, అది చాలా మందికి డౌట్ ఉంది, నేను చెప్తాను అది. నెక్స్ట్ మేడం చెప్పండి. అన్మ్యూట్ చేసుకోండి. హ్యాపీ ఈవినింగ్ సార్. Happy సార్ evening. ఇప్పుడు మనం పోస్టర్ క్రియేట్ చేసాం కదా, అది జూమ్ యాప్ లో మన బ్యాక్గ్రౌండ్ గా పెట్టుకోవచ్చా? అది ఎలా పెట్టాలి? ఓకే, మీకు ఒక అప్డేటెడ్ మొబైల్ ఉంది అనుకోండి, అక్కడ మీకు లాస్ట్ లో 3 డాట్స్ ఉంటాయి, అక్కడ బ్యాక్గ్రౌండ్ ఒక ఆప్షన్ ఉంటుంది. ఆప్షన్ ఉందనుకోండి మీరు పెట్టుకోవచ్చు, ఆప్షన్ లేదనుకోండి ఏం చేయలేము. లేదంటే ల్యాప్టాప్ ఉందనుకోండి, ల్యాప్టాప్ నుంచి అప్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా మేడం? ఓకే సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు అందరికున్న డౌట్ ఏంటంటే స్క్రీన్ అవ్వట్లేదా? ఓకే రైట్, స్క్రీన్ షేర్ చేస్తున్నాను నేను. A4 గురించి ఒక డౌట్ ఇద్దరు అడిగారు సార్. అదే ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ మీకు A4 అని వస్తుందా రాదా, వస్తే ఎలా వస్తుంది, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇవన్నీ ఎలా చేసుకోవచ్చు కూడా చెప్తాను నేను మీకు. ఇక్కడ పైన సర్చ్ బార్ ఉంది కదా, ఇక్కడ ఏం సర్చ్ చేసుకోవాలంటే మీరు A4 కావాలి మీకు. ఫర్ ఎగ్జాంపుల్ A4 అని టైప్ చేయండి, సెర్చ్ కొట్టండి. సెర్చ్ కొట్టగానే మీకు A4 ఇమేజ్ అన్ని వచ్చేస్తుంటాయి. నెట్ బాగుంటాయి, నెట్ బాగాలేకపోతే ఇట్లా డిస్టర్బెన్స్ చేస్తుంటాయి. సో నెట్ బాగుంది కాబట్టి నాకు వచ్చేసినాయి. ఇవన్నీ కూడా A4 సైజ్, ఇవన్నీ ఓకేనా సార్? ఇవన్నీ కూడా A4 సైజ్, అన్నీ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2కి వెళ్ళాలనుకోండి, ఈ డాక్యుమెంట్ ఎడిట్ చేసుకోండి. లేదు సార్ మాకు A4 డాక్యుమెంట్స్ అనుకోండి, డాక్యుమెంట్స్ కూడా మీకు కూడా వచ్చేస్తుంది కింద. లేదు మీకు ఇంకేం కావాలి, CV కావాలన్న, అది రెజ్యూమ్ అనుకోండి, రెజ్యూమ్ చెప్తాను సార్, ఫ్రీ పెయిడ్ అది చెప్తాను మీకు. మీకు రెజ్యూమ్స్ కూడా 10,000+ రెజ్యూమ్స్ ఉన్నాయి ఇక్కడ, మీకు రెజ్యూమ్స్ కూడా ఎడిట్ చేసుకోవచ్చు అన్ని. ఓకేనా రైట్. ఇంకేం డౌట్ ఉండే? ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఎడిట్ చేసుకోవచ్చా? ఇన్స్టాగ్రామ్ పోస్ట్ సంతోష్ తులసి మేడం, నేను ఇంకొక 5 నిమిషాలు తీసుకుంటాను, ఒక 10 మినిట్స్ ఎక్స్టెండ్ చేయండి. మా వాళ్ళు చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నారు కాబట్టి. సో ఇన్స్టాగ్రామ్ పోస్టర్స్ కూడా మీకు ఇంత వాళ్ళ మంచి ఓపిక సార్, మీ ఇష్టం. ఓకే మేడం. సో ఇక్కడ మీకు స్క్వేర్ షేప్ లో వస్తుంటాయి, వీటిని అన్ని మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా నా యాక్చువల్ పేడ్ కాబట్టి ఇలా చూపిస్తుంది, నేను ప్రాసెస్ చెప్తాను మీకు. సో న్యూయార్క్ ఇవన్నీ కూడా మీరు ఎడిట్ చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా. లేదా మాకు ఫేస్బుక్ అనుకోండి, ఫేస్బుక్ పోస్టర్స్ అన్ని వచ్చేస్తుంటాయి. దీంట్లో మళ్ళీ సేమ్ ప్రాసెస్, అక్కడ ఉన్న టెక్స్ట్ ని ఎడిట్ చేసుకోవాలి, ఇమేజ్ ని ఎడిట్ చేసుకోవాలి, అంతే. సో ఓకే సార్, సైజెస్ పైన ఏమైనా డౌట్ ఉందా మీకు? A4 చెప్పాను, రెజ్యూమ్ చెప్పాను, నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్ చెప్పాను, ఫేస్బుక్ చెప్పాను. అలా మీకు ఏం కావాలన్నా కూడా ఇక్కడ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఉన్నాను, నాలో మంచి కళ ఉంది, ఇది రాసే కళ ఉంది, నేను బుక్ అని టైప్ చేస్తాను, బుక్ సైజ్ 10+0 వస్తాయి. ఓకే, బుక్ కాదు, మ్యాగజైన్ అని టైప్ చేస్తున్నాను, మ్యాగజైన్.
మ్యాగజైన్స్ కూడా మీరు రాసుకోవచ్చు ఇలా. యూ కండక్ట్ మ్యాగజైన్స్ కూడా అన్ని రాసుకోవచ్చు. అన్నిటికీ ఒకటే ఒక బేసిక్ ఏంటి, టెక్స్ట్ ఎడిటింగ్ రావాలి, ఇమేజ్ ఎడిటింగ్ రావాలి. ఓకేనా? సో ఇలా మీరు ఏం టైప్ చేసినా వస్తుందండి. ఇంకేమైనా కావాలనుకున్నా కూడా ఇక్కడ చెప్పను నేను, ఎందుకంటే టైం లేదు కాబట్టి. నా నెంబర్ నాకు మెసేజ్ అయ్యి కాల్ చేయండి. సో ఇమేజెస్ లో పోస్ట్ మేకింగ్ డౌట్స్ ఉంటారని నేను చెప్తాను. సో ఐ హోప్ నో డౌట్స్. కాకపోతే నేను లాస్ట్ ఒక చిన్న పాయింట్ చెప్పి క్లోజ్ చేస్తున్నాను. ఆ పాయింట్ ఏంటంటే, ఇలాంటి సెషన్స్ ఒక 100 days విన్నా కూడా నాలాంటి కన్నా నాకు ఒక 100 times ఎక్కువ వచ్చి ఎక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు వచ్చి చెప్పినా కూడా వాళ్ళు ఎంత చెప్పినా కంటెంట్ ముఖ్యం కాదు, మీకు ఎంత అర్థమైంది కూడా ముఖ్యం కాదు, మీరు ఎంత చేశానది ఇంపార్టెంట్. నేను చెప్తున్నాను కదా, పోస్టర్ వీడియో మేకింగ్ లో మీకు బేసిక్ గా కావాల్సింది ఏంటంటే బ్యాక్గ్రౌండ్, టెక్స్ట్, ఇమేజ్ అప్లోడింగ్ వచ్చేస్తే 70% అయిపోయింది. ప్రాక్టీస్, ఎగ్జాక్ట్లీ సార్, ప్రాక్టీస్. సో ఈ రోజు నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే, ఈ ఒక్క రోజు, మేబీ 7th day 8th day వచ్చేది, ఈ ఒక్క రోజు అండ్ వీడియో మేకింగ్ రోజు, ఈ 2 రోజులు మొత్తం ఇది ఏం చేయండి అంటే, ఖచ్చితంగా ఒక పోస్టర్ డిజైన్ 2 posters మీ యొక్క బట్టి 3-4, నా సజెషన్ ఏంటంటే ఒక 3 posters చేసి గ్రూప్ లో పోస్ట్ చేసి పడుకోండి. అది 1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ 5 అయినా పర్లేదు, చేసి పడుకోండి. అలా చేసి ఏంటంటే ఇంతసేపు క్లాస్ లో విన్న నాలెడ్జ్ కానీ, అండ్ నెక్స్ట్ ఏంటంటే మీ ఎంతంటే నేను చేయగలుగుతా అనే ఉత్సాహం ఉంటుంది చూస్తుందా, అది రేపు మార్నింగ్ లో తగ్గిపోతుంది. 70 to 90% తగ్గిపోతుంది. రేపు మార్నింగ్ లేస్తారు, ఏదో హడావిగా లేచి వెళ్ళిపోతుంది కదా, అంతే. మళ్ళీ ఎప్పుడో ఏమంటారు, మీకు ఏమైనా అవసరం వచ్చినప్పుడు మాత్రమే మీకు మళ్ళీ రికార్డింగ్ క్లాస్ వినికొస్తుంది. అప్పుడు రికార్డింగ్ విన్నది అనుకోండి, మీకు విసుకొచ్చేస్తుంది, ఏ పాత రికార్డింగ్ అనుకుంటుంది. సో అలాంటి ప్రాబ్లం మీకు రాకుండా నా సిన్సియర్ రిక్వెస్ట్ అండ్ ఆర్డర్, మీరు ఏమని అనుకోండి, ప్రాక్టీస్ కావాలంటే, పోస్ట్ మేకింగ్ రావాలంటే ఖచ్చితంగా ఇదో 2-3 posters చేసి పడుకోండి. దాంట్లో బేసిక్ ఏం లేదండి, జస్ట్ మీ మెంటర్స్ కి థ్యాంకింగ్ మెంటర్స్, లేకపోతే నేను సెషన్ వాళ్ళు చెప్పేది వాళ్ళ ఫోటో పెట్టేసుకొని థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సెషన్, సంథింగ్ గంపా సార్ థ్యాంక్ యూ గంపా సార్ ఫర్ క్రియేటింగ్ దిస్ వండర్ఫుల్ ప్లాట్ఫామ్, శ్రీనివాస్ ఫిల్మా సార్, అలా ఒక 4-5 photos చేసి 4-5 టెక్స్ట్ చేశారు అనుకోండి, ఈ రోజు నేర్చుకున్న నాలెడ్జ్ మాత్రం మీకు పోదు. మీరు నేర్చుకోకుండా అట్లనే డే ఫినిష్ చేశారు అనుకోని ఖచ్చితంగా నాలెడ్జ్ వెళ్ళిపోతాను. నేనే చెప్తాను, నాలెడ్జ్ 100% పోతుంది. సో ప్రతి ఒక్కరు ఏంటంటే అదొకటి చేయండి. సెకండ్ రిక్వెస్ట్, నా సెషన్ మీకు నచ్చకపోయినా ఒక ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఎందుకంటే నిన్నటికి నేను ఈరోజు కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన రాజశేఖర్ సార్ వాళ్ళ బ్యాచ్ లో ఇచ్చిండు, సార్ మీ సెషన్ చాలా అద్భుతంగా ఉంది, కానీ మీరు చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది, స్లో చేసుకుని చెప్పాను. నేను ఈ దీంట్లో స్లో చేసుకున్నాను. అలా మీకు నచ్చితే, మీకు టైం ఉంటే, నా కంటెంట్ మీకు అర్థమైతే ఒక ఫీడ్బ్యాక్ మీకు ఒక వేయండి. సెకండ్ విషయం, ఇది రిక్వెస్టింగ్ కదా, ఆర్డర్ చూడండి. నా క్లాస్ వల్ల ఏదైనా ఒక నాలెడ్జ్, ఒక్క పాయింట్ వచ్చిన వాళ్ళు కూడా మీరు ఒక 1 minute వీడియో టైం ఉంటే రికార్డ్ చేసి పెట్టండి. లేకపోతే మీరు రికార్డ్ చేస్తేనే నా కంటెంట్ రివైజ్ అయ్యి అప్పుడు పోస్టర్ చేస్తారు. ఓకేనా సార్? సో ఐ హోప్ అందరికి నో డౌట్స్ ఉంది అనుకుంటున్నాను నేను. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా నేను మీ మెంటర్స్, ప్రతి ఒక్క మెంటర్ దగ్గర ఐఎమ్ సో హ్యాపీ, నిజంగా సార్ చాలా హ్యాపీ తెలుసు. ఎందుకంటే నేను 1 month బ్యాక్ 159 బ్యాచ్ లో నేను చేసేటప్పుడు చూసిన ప్రతి ఒక్క పార్టిసిపెంట్ కూడా మెంటర్ ఉన్నది. ఇక్కడ శ్రీనివాస్ సార్ కావచ్చు, రాజశేఖర్ సార్ కావచ్చు, జీ లెవెల్ మెంటర్ శ్రీనివాస్ సార్ కావచ్చు, ప్రతి ఒక్కరు చాలా మంది. అంటే ఇక్కడ ఏంటంటే కొత్త లీడర్స్ ని క్రియేట్ చేయడం అనే ఉద్దేశంతో సంతోష్ సార్, రామ్ లోకర్ సార్, తులసి మేడం, వీళ్ళందరూ కూడా కొత్త వాళ్ళని ప్రోత్సహించడంతో చేసుకోవచ్చు. సో వాళ్ళు చాలా నాలెడ్జ్ ఉంటుందండి మీ మెంటర్స్ దగ్గర. వాళ్ళు దే ఆర్ రెడీ టు గివ్ లాట్ ఆఫ్ నాలెడ్జ్ టు యూ. మీకు చాలా నాలెడ్జ్ ఇవ్వడానికి రెడీ ఉన్నారు. బికాస్ వాళ్ళకి ఏంటంటే రీసెంట్ టీటీఎస్ అయిపోయింది కాబట్టి వాళ్ళకి ఫుల్ నాలెడ్జ్ ఉంటుంది, ఫుల్ బూస్టింగ్ వాళ్ళ బాడీలో ఉంటుంది. సో మీరు వాళ్ళ దగ్గర నుంచి ఇంత కంటెంట్ అంటే అంత కంటెంట్ తీసుకోవచ్చు. కాబట్టి మీరు వాళ్ళతో జర్నీ చేయండి, హ్యాపీగా సెషన్స్ వినండి. అండ్ నా సెషన్ మాత్రం ఖచ్చితంగా ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఓకేనా? సో థ్యాంక్స్ అలాట్ అండి. స్పెషల్ థ్యాంక్స్ టు శ్రీనివాస్ పెర్మల సార్, రామ్ లోకర్ సార్ అండ్ తులసి మేడం అండ్ బ్యాచ్ ఇన్ఛార్జ్ మా సంతోష్ సార్ కి అందరికి కూడా చాలా థ్యాంక్ యూ. దట్స్ ఇట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు సంతోష్ సార్, ఆర్ హోస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, అద్భుతమైన సెషన్. ఇక్కడ ఏమి రాని వాళ్ళకైనా ఒక్క నిమిషం డౌట్స్ పైన ఫ్రీ అండ్ పెయిడ్ పైన కొంతమంది డౌట్స్ ఉన్నాయండి. సో క్యాన్వాలో 20% మీరు ఫ్రీ యూజ్ చేసుకోవచ్చు. మాకు ఫ్రీ వద్దు సార్, మేము ఇంకొంచెం లెవెల్ ఇంక్రీజ్ చేసుకొని పెయిడ్ వర్షన్ లో వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఏంటంటే 2 options ఉన్నాయి. ఆప్షన్ 1 ఏంటంటే 500 పే చేసి
మీరు మంత్లీ 500 పే చేసుకుంటా మీరు క్యాన్వా యాక్సెస్ తీసుకోవచ్చు. లేదు సార్ అనుకుంటే ఇంపాక్ట్ లో చాలా మంది కూడా ఎడ్యుకేషన్ వర్షన్ ఉంటుంది ఒకటి, క్యాన్వా ప్రొమోషన్ సేమ్ ఉంటుంది. ఒకవేళ 200 300 సంథింగ్ ఉంటుంది. ఒక్కసారి మీరు నాకు మెసేజ్ చేసేస్తే నేను వాళ్ళ నెంబర్ మీకు ఇస్తాను, మీరు వాళ్ళతో ఒకసారి మాట్లాడేసి ఆ లింక్ తీసుకోండి. లైఫ్ టైం ఉంటుంది అది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను మళ్ళీ నేను ప్రమోట్ చేయట్లేను, నేను బిజినెస్ మార్కెట్ చేసుకోవట్లేదు, వాళ్ళది వాళ్ళు చూసుకుంటారు. ఓకేనా? సో థ్యాంక్ యూ. ఫ్రీ కాకుండా పేడ్ అనుకున్న వాళ్ళకి మంచి అవకాశం. లేదు సార్ వేరే వాళ్ళు ఇచ్చింది నేను కొంటా అంటే యూ కెన్ టేక్ per year 4,000, per month 500. రైట్? థ్యాంక్ యూ సార్. ఓవర్ టు రాజశేఖర్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో 3 minutes లో ఒక విజిటింగ్ కార్డ్ ఎలా చేయాలనేది చెప్పారు. అసలు ఇక్కడ ఎంతమంది బిగినర్స్ ఉన్నారో తెలియదు. చాలా మంది అయితే వాళ్ళు మీ సెషన్ అంటే మీరు టాస్క్ ఇచ్చిన వెంటనే మన వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేశారు. అది అక్కడే కనిపిస్తుంది మీరు ఎంత బాగా చెప్పారనేది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంతేకాకుండా మనకు పోస్టర్స్ ఎలా డిజైన్ చేయాలి, యాజ్ ఏ ట్రైనర్ గా వెళ్ళినప్పుడు మన గురించి మనం ప్రమోట్ ఎలా చేసుకోవాలి, ఎక్కడ సెషన్ చెప్తున్నాం, ఏం కంటెంట్ చెప్తున్నాం. ఇప్పుడు మనం చూస్తున్న డైలీ పోస్టర్, ఈ డైలీ కంటెంట్ కూడా పోస్టర్గా డిజైన్ చేసి మనకు పంపిస్తున్నారు ప్రీవియస్ గా చేసిన వాళ్ళు. సో అలాంటి పోస్టర్స్ మనం ఎలా డిజైన్ చేసుకోవాలి, తర్వాత బర్త్డే విషెస్ ఎలా చెప్పాలి, బర్త్డే విషెస్ కోసం మనకు పోస్టర్స్ ఎలా క్రియేట్ చేయాలి, లేదంటే అకేషనల్ గా ఏదైనా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు ఎలా చేసుకోవాలి, ఇట్లా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. తర్వాత యూట్యూబ్ థంబ్నెయిల్స్ ఎలా చేయాలి. సో ప్రతి ఒక్కరి డౌట్స్ చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా మీ మెంటర్స్ మీకు గైడ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.